బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. సన్ ఫార్మా ఈజ్ గోయింగ్ టు ఓపెన్ అప్ విత్ ఏ గ్యాప్ అప్ ఓపెనింగ్. సో 8% పెరిగి కనిపిస్తుంది మనకు ప్రీ ఓపెనింగ్ సెషన్లో. నిఫ్టీ మాత్రం ఇందాక మనం అనుకున్నట్లుగా ఎస్టెక్స్ నిఫ్టీ లెవెల్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదు. మేబీ 40-50 పాయింట్ల లాభంతో నష్టంతో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేబీ సమ్వేర్ అరౌండ్ 8480, 8470 ఇటువంటి లెవెల్ని మనం బహుశా చూడబోతున్నాం ఓపెనింగ్లో. అలాగే సెన్సెక్స్ కూడా ఒక నష్టాలతో కూడిన ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. బట్ సన్ ఫార్మా రిజల్ట్ వాజ్ వెరీ గుడ్. సో ఒక మైల్ స్టోన్ పేమెంట్ వచ్చింది, అందువలన రిజల్ట్లో చాలా ఒక ఎక్స్ట్రాడినరీ గ్రోత్ కనిపించింది. అదర్వైజ్ రిజల్ట్ వాజ్ ఆల్సో గుడ్. ఈవెన్ ఇఫ్ యూ డిలీట్ ది మైల్ స్టోన్ పేమెంట్ నెంబర్, సన్ ఫార్మా చాలా రోజుల తర్వాత ఒక చక్కటి నెంబర్స్ని ప్రకటించింది కాబట్టి ఇప్పటికి కూడా టాప్ ఫార్మా పిక్స్లో సన్ ఫార్మా ఒకటి. సన్ ఫార్మా ఈజ్ గోయింగ్ టు ఓపెన్ విత్ ఏ పాజిటివ్ నెంబర్. సో సన్ ఫార్మా రిజల్ట్ గమనించారు మీరు? ఒకటే సన్ ఫార్మా చాలా రోజుల నుంచి అంటే రిజల్ట్స్ పరంగా కూడా అంత ఎక్సైట్ చేయలేకపోతుంది మార్కెట్ని. ఒక ఆల్మోస్ట్ ర్యాన్ బ్యాక్సీ ఈవెంట్ దగ్గర నుంచి ఆల్రెడీ స్టాక్ కూడా చాలా పడుంది అనమాట. అంటే ఈ టైంలో ఏంటంటే కొద్దిగా పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా ఏంటంటే అంటే బాటమ్ అవుట్ అయిపోయిందేమో అన్న కాన్ఫిడెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి సన్ ఫార్మా రిజల్ట్స్ కదొకటి మెయిన్ అండి. స్టాక్ కూడా ఆల్మోస్ట్ 50% పడింది, 1200 నుంచి 600 లెవెల్స్కి. ఈ లెవెల్లో ఏంటంటే ఈ బౌన్స్ బ్యాక్ రావడం న్యాచురల్. ఎవరైనా లాంగ్ టర్మ్కి సన్ ఫార్మా ఉంచితే ఉంచేసేయండి. షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి ఎటు బెనిఫిట్ ఇట్లా ఇది మామూలుగా 8%, 10% గ్యాప్ అప్స్ వస్తాయి. సో వీళ్ళు కొంతమంది ఎక్స్టర్నల్ క్లయింట్స్ కూడా రీసెర్చ్ చేసి పెడుతూ ఉంటారు. అటువంటి రీసెర్చ్ సంబంధించిన ఒక మార్కెట్కి వీళ్ళకి మైల్ స్టోన్ పేమెంట్ వచ్చినట్టు కంపెనీ చెప్పడం జరిగింది. సో సన్ ఫార్మా స్టాక్లో బహుశా ఇవాళ కొంతమంది యాక్షన్ చూడబోతున్నాం. అండ్ బ్యాంక్ స్టాక్స్ ఇంకా నెంబర్స్ మనకు రావాలి. బ్యాంక్ స్టాక్స్ వచ్చిన తర్వాత బ్యాంక్ స్టాక్స్ సంబంధించిన ట్రేడింగ్ ఇవాళ కూడా లైమ్ లైట్లో ఉంటాయి బ్యాంక్ స్టాక్స్. అండ్ తర్వాత ఈ మెయిల్స్ తీస్తున్నాం. అరవింద్ మెయిల్ పంపించారు. ఎంఎంటీసీ కొన్నారట 49 రూపాయలు, అలాగే ఎస్టీసీ 190 రూపాయలు కొన్నారు. ఎందుకు 2 ట్రేడింగ్ కంపెనీస్ మీద మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అరవింద్ గారు, చెప్పాలి మీరు. ఎనీవే 1 ఇయర్ క్రితం తీస్తున్నారు 2 స్టాక్స్ కూడా, ఏం చేయాలి? ఓకేనండి. అంటే కంపెనీస్ ఓకే, అంటే పెద్ద గొప్ప కంపెనీస్ అని చెప్పడం కొంచెం కష్టం. అంటే ట్రేడింగ్ కంపెనీస్, మైనింగ్ మినరల్స్ అంటే ఆ సెగ్మెంటే కొద్దిగా ప్రెషర్లో ఉండేటప్పటికి ఏంటంటే న్యాచురల్గా ఏంటంటే ఇక్కడ నుంచి పెద్ద మీరు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు. అంటే ఓవరాల్గా మార్కెట్తో పాటు కొద్దిగా మూవ్ అయితే మూవ్ అవచ్చు. పిఎస్యూ కంపెనీస్ డివిడెండ్ వస్తుంది. సో కానీ మీకు పెద్ద అవుట్ పర్ఫార్మెన్స్ వచ్చేసే పెద్ద కాన్సెప్ట్స్ ఏం కాకపోవచ్చు. అంటే డివిడెండ్ ప్లే స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. తర్వాత లక్ష్మారెడ్డి అడుగుతున్నారు, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ ఇది 190 రూపాయలు కొన్నారు. రిజల్ట్స్ నిన్న వచ్చాయి, రిజల్ట్స్ బ్యాడ్గా ఉన్నాయట, మీరు గమనించారా? మీరు రిజల్ట్స్ కోసమే కొన్ని ఉంటే అది వేరే విషయం. కానీ ఒకవేళ మీరు కనుక అట్లీస్ట్ టైం ఉంది మీకు, అంటే ఒక 1 year 2 years పెడతానంటే కంపెనీ మంచి కంపెనీ అండి, నా ప్రాబ్లం ఏం లేదు. బ్రాండ్ మంచి బ్రాండ్, వాళ్ళ కస్టమర్ బేస్ కూడా బాగానే ఉంటుంది. మీరు హోల్డ్ ఏమని చెప్తానండి. అది మీరు రిజల్ట్స్ కోసమే కొన్ని ఉంటే అది వేరే విషయం. అప్పుడు ఏదైనా షార్ట్ టర్మ్లో ఏమన్నా ఐ థింక్ ఆల్మోస్ట్ మనకి ఫ్యాక్టర్ అయిందండి. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ఈ స్టాక్ పెరగటం చూసాం మనం. సో రిజల్ట్స్ బాగాలేకపోయినా కూడా మేబీ ఒక డౌన్వర్డ్ బ్లిప్ వచ్చినా కూడా ఐ థింక్ ఇట్ విల్ గెట్ స్టెబిలైజ్డ్. అండ్ రవీంద్ర అడుగుతున్నారు, సన్ ఫార్మా నవంబర్ ఫ్యూచర్స్ కొనుక్కోవచ్చు ఈ సమయంలో? ఐ డోంట్ థింక్ ఇక్కడండి. ఆల్మోస్ట్ మనం స్టాక్ లో నుంచి చూస్తే కనుక 570 నుంచి ఆల్మోస్ట్ 660, 100 రూపీస్ పెరగడం చూసాం. ఈ రోజు కూడా గ్యాప్ అప్ ఇండికేషన్ ఇస్తుంది. సో 717 అనేది మనకి 20-day మూవింగ్ యావరేజ్, అండ్ 749 అనేది 50-day మూవింగ్ యావరేజ్. మేబీ ఈ రెండింటి మధ్యలో రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. So I don't think it's worth at this stage. ఎలికాన్ ఇంజనీరింగ్ ఈ కంపెనీని కొందాం అనుకుంటున్నారు రఘురావు. ఇది లాంగ్ టర్మ్ కోసం షార్ట్ టర్మ్ కోసం అనేది చెప్పలేదు, ఎలా ఉంటుంది? మనకి పాజిటివ్ అయిన కంపెనీ అంటే టర్న్ అరౌండ్ స్టోరీ అనమాట. అంటే యాక్చువల్లీ ఒక 2 years బ్యాక్ కొద్దిగా స్ట్రగుల్ అయిన కంపెనీ, అంటే కొద్దిగా లాసెస్లోకి వెళ్ళి కొద్దిగా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న కంపెనీ. బట్ ఎనీవేస్ ఈ ఇయర్ FY16 నుంచి అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది, రిజల్ట్స్లో పాజిటివ్ రావడం మొదలైంది. సో అదే టర్న్ అరౌండ్ కాన్సెప్ట్ మీరు ఛాన్స్ తీసుకుంటాను అంటే అది ఒక డీసెంట్ కంపెనీ. మనకైతే ఇప్పుడు కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉన్న కంపెనీ అండి. శ్రీనివాస్ ప్రసాద్ అడుగుతున్నారు, మార్క్సన్స్ ఫార్మా, సన్ ఫార్మా షార్ట్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి, అలాగే లాంగ్ టర్మ్ కోసం టాటా మోటార్స్, విఐపి ఇండస్ట్రీస్ అట? మార్క్సన్స్ ఇస్ ఎ ట్రేడింగ్ స్టాక్ అండి. సో లాస్ట్ 7 months to 8 monthsలో ఇట్ హెస్ మూవ్ నోవేర్. మేబీ ఆ 20 రూపీస్ స్వింగ్లోనే ఉంది. సో 33 నుంచి 56 రేంజ్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది మార్క్సన్. సో ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీ మూవ్. ఇన్ కేస్ ఇది 60 దాటింది అంటే కనుక నెక్స్ట్ అప్ మూవ్ స్టార్ట్ అవుతుంది. సన్ ఫార్మా ఇందాక చెప్పినట్టు 712 నుంచి మేబీ 740 దగ్గర రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ప్రాబ్లీ ఇఫ్ యూఆర్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ మేబీ కొద్ది డిప్స్ కోసం వెయిట్ చేసి ఎంటర్ అవడం బెటర్. టాటా మోటార్ ఈజ్ ఎ గుడ్ స్టాక్ అండి. ప్రాబ్లీ యూ కెన్ బై ఆన్ ఈచ్ డిప్. ఐ థింక్
మేబీ ఇక్కడ నుంచి 5-7 or 10% మ్యాక్సిమం కరెక్షన్స్ రావచ్చు ఇన్ కేస్ మొన్నటి లోస్ రిపీట్ అవుతాయి కనుక. తర్వాత సీతారాం అడుగుతున్నారు, యూఫ్లెక్స్ అండ్ ఫినోలెక్స్ కేబుల్స్ ఈ రెండు 1 year హోల్డ్ చేసే ఉద్దేశంతో కొనుక్కోవచ్చా? ఫెనిలెక్స్ కేబుల్స్ మనకి పాజిటివ్ ఉంది కంపెనీ అండి. అది డెఫినెట్గా మంచి బ్యాలెన్స్ షీట్, జీరో డేట్, క్లీన్ బ్యాలెన్స్ షీట్ అనమాట. అది మేనేజ్మెంట్ కూడా మంచి పెడిగ్రీ ఉన్న మేనేజ్మెంట్. సో ఫెనిలెక్స్ కేబుల్స్ మనకి పాజిటివ్ ఉందండి. యూఫ్లెక్స్ చూస్తే కనుక 2010 హైస్ ఆల్మోస్ట్ నియర్ టు 2010 హైస్ రావడం చూస్తున్నాం అండి. ఇన్ కేస్ 322 బ్రేక్ అయింది అంటే కనుక నెక్స్ట్ టార్గెట్ మేబీ 380 to 400 ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అని చెప్పొచ్చు, మేబీ 1 year or 2 yearsలో. బట్ దీనికి ఏంటంటే ఈ స్టాక్ ఆల్రెడీ మనకి లాస్ట్ 7-8 monthsలో 130 నుంచి 300 దాకా పెరగడం చూసాం. ఇన్ కేస్ షార్ప్ డిప్ వచ్చింది అంటే మొన్నటి లోస్ కూడా రావచ్చు, విచ్ ఈస్ అరౌండ్ 235 or 240. సో 2 price pointsలో యూ కెన్ అక్యుములేట్, డోంట్ గో అగ్రెసివ్లీ ఇన్ దిస్ స్టాక్. తర్వాత సురేష్ అడుగుతున్నారు, ఆంధ్ర బ్యాంక్, విజయ బ్యాంక్, పిఎన్బి ఈ 3 కూడా ఎంటర్ కావచ్చు కరెంట్ ప్రైస్లో. టెక్నికల్లీ ఎలా ఉన్నాయి ఈ 3 కౌంటర్స్ కూడా? ఐ థింక్ విజయ బ్యాంక్ ఈజ్ ఎ గుడ్ వన్ అండి. ప్రాబ్లీ విజయ బ్యాంక్ అండ్ పిఎన్బి యూ కెన్ లుక్ ఎట్, ఎందుకంటే ఆంధ్ర బ్యాంక్ ఈజ్ స్టిల్ స్ట్రగ్లింగ్ టు మూవ్ అప్. సో పిఎన్బి అండ్ విజయ బ్యాంక్ ఆల్రెడీ మనకి 52-week హై రావటం చూసాం. సో ఈ 2 స్టాక్స్లో మేబీ 2 or 3 price pointsలో పొజిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పిఎన్బి ఆల్రెడీ 80 rupees నుంచి 160 దాకా పెరగటం చూసాం. సో డబల్ అయిన స్టాక్ జనరలీ రిట్రేస్ అయితే 30% రిట్రేస్ అవుతుంది. అంటే 80 నుంచి 30 అంటే అరౌండ్ 25-26 rupees డౌన్ సైడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ 2 or 3 price pointsలో అక్యుములేట్ చేయమని చెప్తాను. బట్ ద రిజల్ట్స్ ఆర్ బెటర్ అండి, చాలా బాగా వచ్చాయి. పిఎన్బి చాలా క్వార్టర్స్ గ్యాప్ తర్వాత పిఎన్బిలో వర్స్ట్ అయిపోయిందని ఒక ఫీలింగ్ వచ్చింది, అందుకని స్టాక్ కూడా బాగా పెరుగుతోంది. అండ్ కొన్ని స్టాక్స్లో వాళ్ళు వెల్త్ అన్లాక్ చేస్తున్నారు కాబట్టి, లైక్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్లో. సో ఇవన్నీ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఫర్ పిఎన్బి. పిఎన్బి ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ పిక్స్ ఫ్రమ్ ది పిఎస్యూ స్పేస్. అండ్ కెనరా బ్యాంక్, విజయ బ్యాంక్ ఈ 3 స్టాక్స్ మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇందాక రాజేంద్ర గారు చెప్పినట్టు ఇండియన్ బ్యాంక్ కూడా చార్ట్స్లో బాగానే కనిపిస్తుంది. ఇండియన్ బ్యాంక్. అండ్ సుధా రమణ అడుగుతున్నారు, సన్ఫార్మా 700 కాల్ ఆప్షన్ ఉన్నాయట, తీసుకోవచ్చా 700 కాల్ ఆప్షన్? నో, డెఫినెట్లీ నో అండి. ఆల్రెడీ స్టాక్ మనం చూస్తే 570 నుంచి 700 దాకా ఇవాళ గ్యాప్ అప్ ఉంటే కనుక 720 మధ్యలో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐ డోంట్ సజెస్ట్ ఎట్ దిస్ టైమ్ అండి. ప్రాబ్లీ కొద్ది కూల్ ఆఫ్ అయినాక మేబీ 1 or 2 days తర్వాత అటెంప్ట్ చేయాలి, ఇమ్మీడియట్గా అయితే వద్దని చెప్తాను. ప్రభాకర్ అడుగుతున్నారు, గీతాంజలి జ్యువెలర్స్ స్టాక్ ఉన్నాయట 62లో, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఐ థింక్ ప్రాబ్లీ యూ క్యాన్ హోల్డ్ అండి ఈ స్టేజ్లో, ఎందుకంటే ఇది బాటమ్ అవుట్ అరౌండ్ 32 దగ్గర అవటం చూసాం. అండ్ మొన్ననే 93 వరకు హై వెళ్ళటం చూసాం. సో దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది అరౌండ్ 53-54 దగ్గర ఉంది. బట్ స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాలి, కరెంట్ మార్కెట్ ప్రైస్ 68 ఉంది. సో 53 rupees మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక ఇది 2014 హై 109 to 115 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. రవిశంకర్ నిన్న కూడా అడిగినట్లుగా ఉన్నారు, వివిమెడ్ ల్యాబ్స్ 106 రూపాయలు కొన్నారట, హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా అని. సో మీరు డైలీ రివ్యూ చేసుకోవాల్సిన అవసరం లేదండి, మేబీ ఒక 2-3 monthsకి ఒకసారి రివ్యూ చేసుకోవాలి నార్మల్గా. ఆర్ ఏదైనా అబ్నార్మల్ ప్రైస్ మూవ్మెంట్స్ వచ్చినప్పుడు రివ్యూ చేసుకోవాలి. ఏం చేయాలి? చార్ట్స్లో అయితే బ్రేక్అవుట్ రావడం చూసామండి. మనకి ఎప్పుడైతే 2012 హై బ్రేక్అవుట్ అయిందో 88. సో జనరల్లీ ఇలాంటి స్టాక్స్ అన్ని 30-40% ఇన్ 1 year వస్తాయి. బట్ ఇవన్నీ హై బీటా అండ్ ప్రాబ్లీ రిస్కీ స్టాక్స్ కాబట్టి 3 monthsలో ఏదైతే ఉందో 71 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 97 ఉంది. ఇన్ కేస్ ఇది మొన్నటి స్వింగ్ హై 121 దాటిందంటే 140-150 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, శ్రీధర్. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. ఇప్పుడు Q2 రిజల్ట్స్ వస్తున్నాయి కదండి, అవునండి. మనం కంపేర్ చేసేటప్పుడు ప్రీవియస్ Q2 కంపేర్ చేస్తున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ ప్రీవియస్ Q1. సో సీక్వెన్షియల్గా Q1 బెటరా, లేకపోతే ఇయర్ ఆన్ ఇయర్ Q2 లాస్ట్ ఇయర్ Q2కి ఈ Q2కి కంపేర్ చేయడం మంచిదా? ఫ్రాంక్లీ అనలిస్టులు రెండు చూస్తారండి, అంటే QOQ YOY అంటారు అనమాట. QOQ అంటే quarter-on-quarter, అంటే ఈ క్వార్టర్ Q2కి Q1కి కంపారిజన్. YOY అంటే ఈ సంవత్సరం Q2కి లాస్ట్ సంవత్సరం Q2కి. ఎందుకంటే ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. కొన్ని ఇండస్ట్రీస్లో ఏంటంటే క్వార్టర్లీ సీక్వెన్షియల్ చూడటం కరెక్ట్ ఉంటుంది, ఎందుకంటే అలా క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. కొన్ని ఏంటంటే సీజనల్గా ఉంటాయి అనమాట. సీజనల్ వాటికి క్వార్టర్ బై క్వార్టర్ చూస్తే తప్పు వస్తుందండి. ఇయర్ ఆన్ ఇయర్ చూడాలి, అంటే ఇదే క్వార్టర్ లాస్ట్ ఇయర్లో ఎలా ఉంది. ఇప్పుడు దివాళీ డిమాండ్ ఇంపాక్ట్ ఉండే లాంటి కన్జంప్షన్ స్టోరీస్ ఉన్నాయి అనుకోండి, లాస్ట్ దివాళీ ఉన్నప్పుడు అంటే ఆ క్వార్టర్లో ఎలా ఉంది, ఇప్పుడు ఈ సంవత్సరం క్వార్టర్లో ఎలా ఉంది. అందుకని ప్రతిసారి QOQ కరెక్టా YOY కరెక్టా అని ఉండదండి. కంపెనీని బట్టి, ఇండస్ట్రీని బట్టి, సెక్టర్ని బట్టి చూసుకుంటూ ఉండాలి. బట్ అనలిస్టులు మాత్రం రెండు గమనిస్తూ ఉంటారండి.
తర్వాత సుబ్బారావు హైదరాబాద్ నుంచి. హలో. హలో, నా దగ్గర బర్జర్ పెయింట్స్ 560 షేర్స్ ఉన్నాయండి. 180లో తీసుకున్నాయి. ఇప్పుడు రేటు 260 వరకు వెళ్ళింది, మళ్ళీ తగ్గుతుంది. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, హోల్డ్ చేసుకోవచ్చా? అంటే మీరు లాంగ్ టర్మ్ ప్లేయరా, షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నామండి? అంటే నేను తీసుకుని కూడా 1 year అయిందండి రఫ్లీ. అది స్ప్లిట్ ముందే తీసుకున్నాను, నాకు రేట్ అది పడిందండి, 180 పడింది. హోల్డ్ చేసుకోగలుగుతానండి, పర్వాలేదు. బర్జర్ పెయింట్స్ హోల్డ్ చేయమంటారా? కంపెనీ మంచి కంపెనీ అండి, మనకి పాజిటివ్ ఉంది. మీరు కనుక ఉంచుతాను హడావిడి లేదంటే ఉంచమనే చెప్తామండి. ఒక 1-2 months కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండొచ్చు, కాదంటలేదు, బట్ ఈవెన్చువల్గా పికప్ అయ్యేలాంటి స్టోరీనే అండి. లేదు ఈ 1-2 months కన్ఫ్యూజన్ కూడా నేను బేర్ చేయను అంటే అట్లీస్ట్ 50% ప్రాఫిట్ తీసేసుకోండి. అంటే అట్లీస్ట్ 50% పార్షల్ ప్రాఫిట్ బుకింగ్ చేసి క్యాష్ రెడీగా ఉంచుకోండి. మళ్ళీ లోవర్ లెవెల్స్కి వస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో డెల్టా కార్ప్ ఇవాళ కూడా నష్టాలతో ప్రారంభమయ్యేందుకు సిద్ధంగా ఉంది. సో ప్రీ ఓపెనింగ్ నెంబర్స్లో మనకి డెల్టా కార్ప్ ఈజ్ గోయింగ్ టు బి అమంగ్ ది లూజింగ్ స్టాక్స్. తర్వాత ఈ కాలర్ కృష్ణా జిల్లా నుంచి రమ. హలో. హలో, అడగండి రమ. నమస్తే అండి. నమస్తే. గాడ్రేజ్ ప్రాపర్టీస్, డిహెచ్ఎఫ్ఎల్, జిఐసి హౌసింగ్, బ్రూ ఫైనాన్స్ ఇవన్నీ కూడా 200 రేట్లో తీసుకున్నానండి. ఎప్పుడు వీటిలో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుని ఇప్పుడు ఈ బ్యాంక్స్ లో తీసుకోమంటారండి? పిఎన్బి రాజేంద్ర గారు చెప్పిన ఫెడరల్ బ్యాంకు, ఐడిఎఫ్సి అలాంటివి తీసుకోమంటారా? ఇప్పుడు ఉదయం నేను కొంచెం గట్టిగా చెప్పానండి, మీరు వెంటనే పిఎస్యూ బ్యాంక్స్లోకి వచ్చేయకూడదండి. కొద్దిగా వెయిట్ చేయండి డిక్లైన్స్ కోసం. బట్ అన్నిట్లో ప్రాఫిట్లో ఉన్నారా మీరు? గాడ్రేజ్ ప్రాపర్టీస్, గ్రూ ఫైనాన్స్, జిఐసి అన్నిట్లో కూడా? ఓకే, కాల్ కట్ అయిపోయింది. పోర్ట్ఫోలియో కూడా మంచి పోర్ట్ఫోలియో అండి. అంటే మీరు విడిగా పిఎస్యూ బ్యాంక్స్ కొనుక్కోండి. అంటే వీటిలో అమ్మాల్సిన లాంటి ఏం లేదు. మీరు అడిషనల్గా యాడ్ చేసుకుంటే చేసుకోండి. అంటే అంత స్విచ్ చేయాల్సిన ఇబ్బంది ఉన్న షేర్స్ ఏం కాదండి మీ దగ్గర ఉన్నాయి. సో వీటిలోంచి బయటకు వచ్చేసి పిఎస్యూ బ్యాంక్స్ కొనే బదులు ఇక్కడ నుంచి ఏమైనా మీరు ఫ్రెష్ మనీ కమిట్ చేయదలుచుకుంటే ఆ డబ్బుతో పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ కొనుక్కోండి. అది కూడా డిక్లైన్స్లో కొనుక్కోండి. హడావుడిగా మనం కొనేసి పక్కన పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏం కాదు. దే విల్ ఆల్సో టేక్ సమ్ టైమ్ టు అప్రిషియేట్. బట్ మనం మాట్లాడుతుంది కనీసం రాబోయే 2-3 సంవత్సరాల వ్యవధి కోసం. కాబట్టి అప్పుడప్పుడు చిన్న ఫాల్స్ వస్తూ ఉంటాయి మార్కెట్స్లో. ఆ ఫాల్స్లో కొనుక్కోండి. హడావుడిగా మనం ఇవాళే కొనుక్కోవాలని లేదు కదండి. తర్వాత ఉదయ్ కుమార్ అడుగుతున్నారు, ఫార్మా స్టాక్స్లో 1 year కోసం ఏ స్టాక్ని మీరు రికమెండ్ చేస్తారు? నాట్కో, బయోకాన్ అండి. రెండు అంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చినట్టుంది. రెండు మంచి కంపెనీస్ అండి. వాళ్ళ మేనేజ్మెంట్ కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ పరంగా కానీ పెద్ద ఎఫ్డిఐ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవండి. అంటే మధ్యలో నాట్కోకి ఒకసారి వచ్చినా కూడా చాలా మైనర్ అయ్యాయి అనమాట ఎఫ్డిఐ అబ్జర్వేషన్స్. బయోకాన్కి పెద్ద ప్రాబ్లం లేదు ఇప్పటివరకు ఎఫ్డిఐ రిలేటెడ్. సో ఆ రెండు మనం డిప్స్ వచ్చినప్పుడు కొనమని సలహా అండి. తర్వాత శేఖర్ హైదరాబాద్ నుంచి. హలో సుసన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. సార్, నిన్న జిఎన్ఎఫ్సి నేను 1500 షేర్స్ హోల్డ్ చేస్తున్నాను 204 రూపీస్ లో. కంపెనీ గుడ్ రిజల్ట్ ఇచ్చింది. 10 రూపీస్ పర్ షేర్, ఈపీఎస్ 10 రూపీస్ పర్ షేర్ అని చెప్పేసి ఇచ్చారండి. ఓకే అండి. అంటే ఎలా వస్తుందండి డివిడెండ్? అంటే క్వార్టర్ టు క్వార్టర్ చూస్తారా, ఎలా చూస్తారు సార్? పర్ ఇయర్ టు ఇయర్ చూస్తారా? నో, ఇయర్ అంటే మీరు క్వార్టర్లీ రిజల్ట్కి, ఈపీఎస్కి, డివిడెండ్కి సంబంధం ఉండదండి. కంపెనీ బోర్డు కూర్చొని మనకు వచ్చిన ఈ లాభం నుంచి ఎంత మొత్తాన్ని డివిడెండ్గా ఇద్దాం షేర్ హోల్డర్స్కి అనేది డిసైడ్ చేస్తారు. దాని ప్రకారం ఒక 10%, 20% అనేది అది కూడా మీ ఫేస్ వాల్యూ మీద ఉంటుంది, నాట్ ఆన్ ది షేర్ ప్రైస్. 10 రూపీస్ మీరు 10 రూపీ డివిడెండ్ డిక్లేర్ చేసినా మీకు 10 రూపీస్ వస్తుంది. అంటే రిజల్ట్స్ ఎలా వచ్చినాయి అనేది ఇర్రెస్పెక్టివ్. రిజల్ట్స్ బ్యాడ్గా వచ్చినా సరే మీ 10 రూపీస్ అనౌన్స్ చేస్తుంటే మీ ఇది వస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు ఆ రికార్డ్ డేట్ రోజు మీ షేర్స్ ఉండాలి. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఉండే పక్షంలో అయితే మీ 10 రూపీస్ డివిడెండ్ మీకు వస్తుంది. ఇంకా రికార్డ్ డేట్ బహుశా అనౌన్స్ చేసి ఉంటారు. జనరల్గా అంటే ఒక 1-2 months పడుతుందండి. అంటే రిజల్ట్ వచ్చింది అంటే ఈ 10 రూపీస్ అనౌన్స్మెంట్ వల్ల షేర్ ప్రైస్ పెరుగుతుంది, ఆటోమేటిక్ ప్రైస్ అడ్జస్ట్ అవుద్ది. మీకు డివిడెండే కావాలి అనుకునే పక్షంలో అయితే ఆ రికార్డ్ డేట్ అంటే అట్లీస్ట్ ఒక 2 months పడుతుంది ఇక్కడ నుంచి, అప్పుడే మీకు డివిడెండ్ వస్తుంది ఆ రోజుకుంటే. అండ్ దీనికి క్వార్టర్ ఆన్ క్వార్టరా, ఇయర్ ఆన్ ఇయర్ అనే ప్రశ్న తలెత్తుందండి. వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్లోంచి ఎంత డివిడెండ్ అనౌన్స్ చేయాలి అనే అంశాన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసైడ్ చేస్తారు. కంపెనీకి ఎంత క్యాష్ రిక్వైర్మెంట్ అవసరం ఉంది, సో ఇది పోగా ఇంకా ఎంత మొత్తం ఉంది, దానిలోంచి ఎంత మొత్తాన్ని మనం డివిడెండ్గా చెల్లించాలి, ఇవన్నీ డెసిషన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కలిసి కూర్చొని తీసుకునే నిర్ణయం. దానికి మీరు పెర్ఫార్మెన్స్ వైజ్ అంతగా కన్సిడర్ చేయరండి. సాయి ప్రియాంక అడుగుతున్నారు, బైక్ హాస్పిటాలిటీ
ఈ రేట్లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? తప్పకుండా అండి. మనం చెప్పిన స్టాక్ మనం ప్రోగ్రాంలో అది మేనేజ్మెంట్, మంచి మేనేజ్మెంట్. వాళ్ళు హోటల్స్ ఇండస్ట్రీలో అంటే ఆల్మోస్ట్ ఎవరు ప్రాఫిట్లో లేరండి. మీరు ఇండియన్ హోటల్స్ ఎంత గొడవ జరుగుతున్నా వాళ్ళు ప్రాఫిట్లో ఉన్న కంపెనీ ఏం కాదనమాట, హోటల్ లీలా తీసుకున్నా. బట్ బైక్ హాస్పిటాలిటీ ఏంటంటే వాళ్ళు ఓన్ హోటల్స్ కాకుండా అంటే లీజ్డ్ హోటల్స్ అంటారు. అంటే వేరే హోటల్స్ని వాళ్ళు లీజ్ తీసుకొని వాళ్ళకి కావాల్సినట్టు బ్రాండింగ్, వాళ్ళకి కావాల్సినట్టు రీఫర్బిషింగ్ చేసుకొని అక్కడి నుంచి బిజినెస్ చేస్తారనమాట. మేనేజ్మెంట్ మంచి రిలయబుల్ మేనేజ్మెంట్ అనిపిస్తుంది. సో బైక్ హాస్పిటాలిటీ అందులో తగ్గుందండి, లాస్ట్ 1 or 2 daysలో పడినట్టుంది. సో ఈ లెవెల్స్లో కొన్ని ప్రయత్నించండి. తర్వాత కుమార్ బెంగళూరు నుంచి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. నా దగ్గర 2 స్టాక్స్ ఉన్నాయండి, ఐటీ స్టాక్స్. విప్రో 550లోను, టాటా ఎలక్సీ 1800 లో ఉన్నాయండి. ఓకే, ఈ రెండింటిలో ఏది ఎగ్జిట్ అవ్వచ్చు, ఏది లాంగ్ టర్మ్ కి యావరేజ్ చేయొచ్చు, ఏ ప్రైస్ దగ్గర యావరేజ్ చేయాలి, ఏ చేసిన రాజేంద్ర గారి గురించి చెప్తారా? విప్రో చూస్తే కనుక ప్రాబ్లీ 2013 లోస్ మనం చూస్తున్నాం అండి. 2013లో ఆల్మోస్ట్ 315 దాకా రావటం చూసాం. సో నిన్నటిలో ఆల్మోస్ట్ 408 ఉంది. సో వర్స్ట్ కేస్ ఐ థింక్ ఇట్ కెన్ కమ్ టు 315 or 340. సో దట్స్ వేర్ ఐ థింక్ యూ షుడ్ ట్రై టు యావరేజ్ అండి. ఎందుకంటే ఈ స్టాక్ 200-day మూవింగ్ యావరేజ్ కింద ఉన్నంతకాలం చాలా బేరిష్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ గత కొన్ని వారాలుగా 20-day మూవింగ్ యావరేజ్ కింద కూడా ట్రేడ్ అవుతుంది. సో నా ఉద్దేశంలో 446 వుడ్ యాక్ట్ యాజ్ ఏ 466 వుడ్ యాక్ట్ యాజ్ ఏ గుడ్ రెసిస్టెన్స్. మేబీ మీరు యావరేజ్ చేయాలి అంటే కనుక మేబీ 300 నుంచి 350 మధ్యలో 2 price pointsలో డెఫినెట్లీ యావరేజ్ చేయొచ్చు. అదేవిధంగా టాటా ఎలక్సీ కూడా మనం ఆల్మోస్ట్ 2400 నుంచి 1200, 1300 దాకా పడిపోవడం చూసాం. సో ఈ స్టాక్లో కూడా 1045 and 975 దగ్గర గట్టి సపోర్ట్ ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లాంగ్ టర్మ్ అండి. 2 years వ్యూ ఉంటేనే ఈ రేట్స్లో యావరేజ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకు 3 quarters నుంచి అండర్ పర్ఫామ్ చేస్తుంది ఐటీ స్పేస్. మేబీ ఇంకో 2 quarters అండర్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ ప్రైస్ పాయింట్స్ మీరు దృష్టిలో పెట్టుకొని అక్కడికి వస్తే మీరు యావరేజ్ చేయండి. ఫర్ అట్లీస్ట్ 2 years వ్యూ ఉండాలి మీకు. తర్వాత దయానంద్ బాబు బెంగళూరు నుంచి. హలో, హలో, అడగండి దయానంద్ గారు. నమస్కారం వసంత గారు. నమస్తే అండి. చాలా 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 థ్యాంక్స్, ధన్యవాదాలు అన్ని అండి మీకు, మీ టీం అందరికి. ఎందుకోసం అండి? ఫస్ట్ పాయింట్ ఏమంటే నేను ఒక 5 సంవత్సరాలుగా నేను మన టీవీ 5 బిజినెస్ నేను ఫాలో అవుతున్నానండి. ఐఎమ్ ఇన్ ద మార్కెట్ ఫర్ ద లాస్ట్ 15 years. కానీ ఈ 5 సంవత్సరాల్లో నేను సంపాదించిన జ్ఞానము గాని, విజ్ఞత గాని, ఎలా చేయాలి, బిజినెస్ సంబంధించిన జ్ఞానం గాని ట్రెమెండస్. సో మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండి. చిన్న ఐ వాంట్ టు షేర్ వన్ స్మాల్ థింగ్ విత్ యూ. ఏంటంటే మొన్న ట్రంప్ రిజల్ట్స్ ఓపెన్ అయినప్పుడు మార్కెట్ చాలా డ్రాప్ అయింది. హలో, అవునండి. అప్పుడు నా పోర్ట్ఫోలియో ఇట్ హాస్ కమ్ డౌన్ బై 2.5 lakhs అండి. కానీ మీకు ఫ్రాంక్ గా చెప్తున్నాను, నాకు ఎటువంటి బాధ గాని, ఎటువంటి టెన్షన్ గానీ లేదు. ఎందుకంటే ఐఎమ్ చాలా మీవన్నీ బాగా ఫాలో అవుతాను నేను. కాబట్టి దానివల్ల ఇప్పుడు బాల గారు గాని, రాజేంద్ర గారు చెప్పిన విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఇప్పుడు పడింది మళ్ళా పెరుగుతుంది అనే ఉద్దేశంతో అస్సలు నేను షేక్ కాకుండా, మోర్ ఓవర్ ఒక 6 lakhs ఆ డ్రాప్ లో 6 lakhs ఇన్వెస్ట్ చేసి మొన్న దీవాళికి చెప్పిన స్టాక్స్ అన్ని కొన్నానండి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ అలాట్. అండ్ ఆల్సో ఐఎమ్ ప్రాఫిట్ యువర్ ప్లే సబ్స్క్రైబర్ అండి. ప్లీజ్ కంటిన్యూ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ మీరు మీ ఎథిక్స్ ఫ్యాంటాస్టిక్ అండి. అన్బయాస్డ్ గా మీరు చెప్తారు. నిజంగా హ్యాట్స్ అప్ టు యూ అండి. అంటే స్పెసిఫిక్ గా నాకు కదీస్ ఏం లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అస్ అండ్ గివింగ్ యువర్ ఫీడ్బ్యాక్. అంటే మమ్మల్ని ఏదో మెచ్చుకున్నారని కాదు, ఎప్పుడైనా తప్పు చేసినా కూడా చెప్పండి, ఏమీ అభ్యంతరం లేదు మాకు. సో మీరు చెప్పే ఫీడ్బ్యాక్ని వినమ్రంగా స్వీకరిస్తాం. నిఫ్టీ 8429లో ఓపెన్ అయింది. అలాగే సెన్సెక్స్ 27,200 300 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది. సో ఎస్టెక్స్ నిఫ్టీ ఫిగర్కి దగ్గరగానే నిఫ్టీ ఓపెన్ అయింది. సో నిఫ్టీలో, సెన్సెక్స్లో రెండిట్లో కూడా మనం ఒక వీక్నెస్ చూస్తున్నాం. నిన్నటి లాభాలు ఇవాళ కరిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇండివిజువల్ స్టాక్స్లో చూస్తే మనకు టాప్ గెయినర్స్, లూజర్స్ ఎలా ఉన్నాయని చూస్తే టాటా కోర్స్ సన్ ఫార్మా అనుకున్నట్లుగానే 3.5% లాభంతో ఓపెన్ అయింది. కోటక్ బ్యాంక్ 0.3%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 0.3%, గ్రాసిమ్ 0.2%, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ 0.15% లాభంతో ఓపెన్ అయితే బాష్ 2.5% నష్టపోయింది.
అగైన్ కన్జంప్షన్ స్టోరీకి సంబంధించిన స్టాక్స్లోనే మనం సెల్లింగ్ చూస్తున్నాం. హెచ్డిఎఫ్సి నిన్నట్లాగానే ఇవాళ కూడా కొంత వీక్గా ట్రేడ్ అవుతుంది, 2.5% నష్టపోయింది. అల్ట్రాటెక్ సిమెంట్, జీ ఎంటర్టైన్మెంట్, కోల్ ఇండియా ఇవన్నీ కూడా మనకు ఇండెక్స్ స్టాక్స్లో టాప్ లూజర్స్. అలాగే గెయినర్స్ లిస్ట్ చూస్తే అఫ్ కోర్స్ సన్ ఫార్మా మిడ్ క్యాప్స్లో 4.5% పెరిగింది, ఇది ఇండెక్స్ స్టాక్ కూడా. అండ్ స్పార్క్ అనదర్ సన్ గ్రూప్ కంపెనీ, సన్ ఫార్మా గ్రూప్ కంపెనీ 3.7% పెరిగింది. అండ్ సిఈఎస్సి 2.9 ఆల్మోస్ట్ 3%. ఫినోలెక్స్ కేబుల్స్ 2.5%, ఇందాక కూడా ఎవరో కాలర్ అడిగారు మనను. అలాగే యూనియన్ బ్యాంక్ 2.5% పెరిగింది. అలహాబాద్ బ్యాంక్ అప్, ట్రెంట్, థర్మాక్స్, ఫెడరల్ బ్యాంక్, హిందుస్థాన్ కాపర్, కార్పొరేషన్ బ్యాంక్, ఎస్కేఎఫ్ ఇండియా, విఏటెక్, వాబాగ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ఇవన్నీ కూడా స్వల్ప లాభాల్లో ఉన్నాయి, నాట్ మేజర్ గెయిన్స్. నిన్నట్లాగా ఒక ఎక్స్ట్రాడినరీ ర్యాలీ లేదు ఇందులో, బట్ స్వల్ప లాభాల్లో ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, దేనా బ్యాంక్, ఐఓబి, ఒక్రాంజీ సాఫ్ట్వేర్, సుప్రీం ఇండస్ట్రీస్, జిఎండిసి, హిందుస్థాన్ జింక్ ఇవి మనకు లాభాల్లో ఉన్న మిడ్ క్యాప్ ప్యాక్. అలాగే నష్టాల్లో ఉన్న స్టాక్స్ పీసీ జ్యువెలర్స్ ఇవాళ కూడా నష్టపోయింది, 4.5% నష్టపోయింది. డిఎల్ఎఫ్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, జిఈ టిఎన్డి, పేజ్ ఇండస్ట్రీస్ 4% నష్టపోయింది. మ్యారికో, అలోక్ టెక్స్టైల్స్, హెచ్డిఐఎల్, హెచ్డిఎఫ్సి, ఆమ్టెక్ ఆటో, ఓకార్డ్ ఫార్మా, డిహెచ్ఎఫ్ఎల్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. సో మోస్ట్లీ ఆటో ప్యాక్ అలాగే కన్జంప్షన్ రిలేటెడ్ స్టాక్స్లో మనం సెల్లింగ్ చూస్తున్నాం. జేపీ అసోసియేట్స్, ఇండియా సిమెంట్స్, ఇన్ఫ్రాటెల్, భారతీ ఇన్ఫ్రాటెల్ ఇవి సిమెంట్, రియల్ ఎస్టేట్ కంపెనీస్ అండ్ డొమెస్టిక్ కన్జంప్షన్ రిలేటెడ్ స్టాక్స్లో గోల్డ్ స్టాక్స్ లైక్ పీసీ జ్యువెలర్స్ లాంటివి నష్టాల్లో కనిపిస్తున్నాయి. సో ఎటువంటి సలహా ఇస్తారు? ఐ థింక్ విజయ బ్యాంక్ ఇప్పుడే ఓపెనింగ్ బెల్ అనుకున్నాను, ఇట్స్ అప్ బై 5.5%. సో ప్రాబ్లీ బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు మనకి జనరల్లీ ఇలాంటి మూవ్స్ వస్తాయి. ఐ థింక్ నిన్ననే 52 వీక్ హై బ్రేక్అవుట్ రావడం చేసాం. సో నెక్స్ట్ టార్గెట్ దీనికి డెఫినెట్లీ 59 నుంచి 60 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో కరెంట్లీ 52.90 ఉంది. సో 1 or 2 ప్రైస్ పాయింట్స్లో డెఫినెట్లీ అక్యూములేట్ చేయొచ్చు ఇక్కడ. మేబీ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక ఇది మొన్నటి స్వింగ్ హై ఐ థింక్ ఏదైతే ఉందో 46 దాకా డౌన్ సైడ్ రావచ్చు. సో అక్యూములేట్ బిట్వీన్ 53 and 46 అండి. మేబీ 58 నుంచి 63 వరకు నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లోనే వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే అండి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, బెంగళూరు నుంచి సుదర్శన్. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. నేను పంజుల్ అల్లాడ్ 25.6 దగ్గర కొన్నాను సార్. ప్రజెంట్ లాస్ట్ లో ఉంది సార్. యూ కెన్ హోల్డ్ ఫర్ ఫ్యూచర్ ఆర్ యూ కెన్ లాయిడ్ కొన్నారేనా? అవాయిడ్ చేయడం బెటర్ అండి, చాలా బెటర్ నేమ్స్ ఉన్నాయి మార్కెట్లో. అంటే పెద్ద టర్న్ అరౌండ్ స్టోరీ అవుద్ది అన్న ఉద్దేశంలో ఉంటే అది వేరే విషయం, కానీ బట్ మార్కెట్లో చాలా ఈజీ ప్లేస్ ఉన్నాయండి, అది వదిలేమనే చెప్తాను. ఇట్స్ లైక్ అనదర్ సుజలాన్ బేసికలీ చార్ట్ పరంగా చూస్తే కనుక 2008లో 656 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ మనకి లో 20 దాకా రావటం చేసాం. 2013లో 20 వచ్చింది. ప్రాబ్లీ మళ్ళీ ఇట్స్ ఓన్లీ డెడ్ క్యాట్ బౌన్సెస్ అంటారు. సో బౌన్స్ వచ్చినప్పుడు మళ్ళీ 60 అయింది. అగైన్ 20 లో కట్ అయింది, మనం 1675 దాకా రావటం చేసాం. సో ఇట్స్ ఓన్లీ డెడ్ క్యాట్ బౌన్స్ అండి. ఉన్న షేర్ ప్రస్తుతం ఉంచండి. సో ప్రాబ్లీ ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చేది 27, 28 వస్తే కనుక మీరు ఎగ్జిట్ అవడమే బెటర్. లేదు అంటే ప్రజెంట్ పొజిషన్లో 18 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. తర్వాత కాలర్ బెంగళూరు నుంచి ప్రసాద్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ ఇప్పుడు మామూలుగా మనం వైట్ గూడ్స్ ఇవన్నీ కన్సంప్షన్ బాగా ఈ 500, 1000 నోట్లు బ్యాన్ చేయడం వల్ల బాగా పడిపోతుంది వైట్ గూడ్స్ స్పేస్ అండ్ ఇది మీరు చెప్పినట్టు ఇది హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్. ఈ రెండింటిలో మనం ఏమైనా ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా కొంచెం లాంగ్ టర్మ్ కి? సో ఇప్పుడు వచ్చే డిక్లైన్లో ఈ స్టాక్స్లో ఏ స్టాక్ని మనం పిక్ చేసుకోవాలి? వైట్ గూడ్స్, హౌసింగ్ ఫైనాన్స్ మనం కూడా జస్ట్ ఒక 1 month 2 months ఏమన్నా కొద్దిగా అంటే అడ్జస్ట్మెంట్ ప్రాసెసే, కానీ పెద్ద ప్రాబ్లం వచ్చే సెగ్మెంట్ ఎవరు కూడా వీటిని పక్కన పడేరు, కొనుక్కోవడం. హౌస్ కొనాల్సిందే, వైట్ గూడ్స్ కొనాల్సిందే. కాబట్టి రోజులు డబ్బు లేకపోవడం వల్ల, అంటే క్యాష్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారేమో. డిలే అవుద్దేమో కానీ డిలే అవ్వదండి. అంటే ఎస్పెషల్ రూరల్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది అండి. అర్బన్స్ అందరం కూడా కార్డ్స్ వాడుతున్నాం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, బట్ రూరల్ ఇండియాలో క్యాష్ పార్ట్ చాలా ఎక్కువ. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే డిమాండ్లో కట్ ఉంటుంది. మేబీ ఇట్ మే రన్ ఇంటూ ఫర్ ది నెక్స్ట్ 2 to 3 months.
అవునండి. సో కాబట్టి అంటే ఆ టైంలో ఒకళ్ళు షేర్స్ పడితే అంటే కొన్ని పడచ్చు ఆ టైంలో పడితే ఫర్ ఎగ్జాంపుల్ హితాచి లాంటి కంపెనీస్ కొనుక్కోవచ్చు. ఇంకోటి ఎంఎన్సీ లాంటివి కొనండి. దానికి ఏంటంటే వాళ్ళ ఓవరాల్ బిజినెస్ పోర్ట్ఫోలియోలో ఏంటంటే వాళ్ళకి క్యాష్ ట్రాన్సాక్షన్స్ చాలా తక్కువ ఉంటాయండి. అంటే ఎందుకంటే వాళ్ళకి గ్లోబల్లీ రిపోర్టింగ్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి కాబట్టి హితాచి ఒకటి కొనండి. లేదా డొమెస్టిక్ ప్లేస్లో సింఫనీ ఒకటి కరెక్షన్ వచ్చినప్పుడు కొనండి. హ్యూజ్ వెల్త్ క్రియేటర్ అనమాట. ఇంకా లో లెవెల్స్కి వచ్చినప్పుడు అది కూడా ఎయిర్ కండిషన్స్లో చాలా మంచి నేమ్. సో హౌసింగ్ ఫైనాన్స్లో కూడా ఒకవేళ కిందకు వస్తే పిఎన్బి హౌసింగ్ ఏదైనా కరెక్షన్ వస్తే అది కూడా ఇంకోసారి యాడ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఆల్రెడీ బాగా పెరిగింది, ఇంకా కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. రెప్కో హోమ్ ఫైనాన్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇవన్నీ ఏంటంటే ఈవెన్చువల్గా ఒక 1 year తర్వాత ఈ టాపిక్ మర్చిపోతా ఉంటే షేర్ ప్రైస్ ఏమో పెరిగేసి ఉంటే మహా అయితే నవంబర్ డిసెంబర్ అంతే. డిసెంబర్ క్వార్టర్లో ఏదైనా ఇది కిందకి రావచ్చు. నిన్న మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ చెప్పినట్టు జీడీపీలో కూడా కొద్దిగా కిందకి రావచ్చు కన్సంప్షన్ తగ్గినప్పుడు. బట్ దట్స్ ఫైన్. అంటే ఓవరాల్ నెక్స్ట్ 5 years పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఒక 1 quarter జీడీపీ హార్డ్లీ మ్యాటర్స్. సో ఇప్పుడు చెప్పిన నేమ్స్ నుంచి మీకు నచ్చిన నేమ్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఫర్ బయింగ్. తర్వాత కాలర్ వైజాగ్ నుంచి వినోద్. హలో అడగండి వినోద్. సార్ వినోద్ సార్, శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ అడగండి శ్రీనివాస్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సారీ సార్, మొన్న ఫాల్ని నేను క్యాచప్ చేయలేకపోయాను. అంటే ఇంకా పడుతుంది కావాలా అని వెయిట్ చేశాను సార్. ఫాల్ని మీరు క్యాచ్ చేయలేకపోయారా? పర్లేదండి. మనం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫాల్ని క్యాచ్ చేయడం కష్టం అవుతుంది అండ్ భయం వేస్తుందండి. మనం ప్యానిక్కి గురవుతాం. అంటే ఇంకా పడుతుందేమో మార్కెట్ మీరు అన్నట్లుగా. సో దాన్ని మనం క్యాచ్ అయిపోవడం వల్ల మనం ఏం ఫూల్స్ అయిపోం. కాకపోతే కొద్దిగా ధైర్యం ఉండాలి మార్కెట్స్లో ఉన్నప్పుడు. కొనేయాలి, పర్లేదు, పడితే పడుతుంది, మళ్ళీ ఇంకా ఎంత పడుతుంది, అక్కడ నుంచి ఇంకో 200 పాయింట్లు 300 పాయింట్లు పడుతుంది నిఫ్టీ. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదు సార్, ఆల్రెడీ తీసేసుకున్నాను. ఐడిఎఫ్సి బ్యాంక్ అట్లా తీసుకున్నాను సార్. నెక్స్ట్ మార్కెట్ ఒక నానుడు ఉంది కదా సార్, డోంట్ టైమ్ ది మార్కెట్, టైమ్ ఇన్ ది మార్కెట్. దాని మీనింగ్ ఏంటి సార్? డోంట్ టైమ్ ది మార్కెట్ అన్నారా? టైమ్ ఇన్ ది మార్కెట్ అంటారు. ఓకే, డోంట్ టైమ్ ది మార్కెట్, వాట్ మ్యాటర్స్ ఇస్ హౌ మచ్ టైమ్ యూ ఆర్ ఇన్ ద మార్కెట్. అంటే మార్కెట్లో కరెక్ట్గా లోవర్ లెవెల్స్లో కొన్నాం, హైయర్ లెవెల్స్లో అమ్ముదాం అని ఆ ప్రయత్నం చేయడం వేస్ట్ అండి. ఎందుకంటే ఎగ్జాక్ట్ బాటమ్స్ ఎగ్జాక్ట్ టాప్స్ ఎవరికి తెలియవు కాబట్టి కొంతమంది ఏంటంటే అదే చేద్దామని చెప్పేసి దాన్ని టైమింగ్ అంటారు. టైమింగ్ అంటే ఏంటంటే ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ టైం కోసం వెయిట్ చేస్తే యాక్చువల్గా ఎప్పుడు మార్కెట్లో ఉండరు అనమాట. అంటే రైలు జీవితకాలం లేట్ అవుతుంది అన్నట్టు అయిపోద్ది అనమాట. సో అందువల్ల ఏంటంటే టైమింగ్ చేయడం అనవసరం ఉండండి. ఈ టైంలో ఏ టైం కొన్నాం, ఏ టైం అమ్ముదామని. ఎంత టైం మార్కెట్లో ఉన్నాం అనేది మ్యాటర్ అవుతుందండి. అంటే కొన్న తర్వాత ఇప్పుడు ఒక 6 months 1 year 2 years అంటే డిపెండింగ్ అనండి ఇన్వెస్టర్ సైకాలజీని బట్టి. అది ప్రొవర్బ్ ఉద్దేశం అదండి యాక్చువల్లీ. ఓకే అండి. సో మీరు డోంట్ వరీ, మళ్ళీ వస్తుంటాయి ఫాల్స్. మనం ఒక ఫాల్తోనే మార్కెట్ ఆగిపోదు, అలాగే ఒక ర్యాలీతో ఆగిపోదు. సో ఎప్పటికప్పుడు మార్కెట్లో ఆపర్చునిటీస్ వస్తుంటాయి. మన టీవీ5 మనీని చూస్తూ ఉండండి. మీకు ఎనలిస్ట్ అవసరమైన సలహా సంప్రదింపులు ఎప్పుడు అందజేసేందుకు సిద్ధంగా ఉంటారు. తర్వాత తెనాల నుంచి దేవి అండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. రాజేంద్ర గారిని చెప్పమనండి సార్. కనోరియా కెమికల్స్ అని భారత్ గేర్స్ ఈ రేట్ లో తీసుకోవచ్చా ఒకటి? రెండోది పేజ్ ఇండస్ట్రీస్ 5% ప్రాఫిట్ లో ఉన్నాను సార్, అది ఇంకా తగ్గిపోద్దేమో, తీసేసి వెబ్కో ఇండియా తీసుకోమంటారా? ఈ రెండు. ఐ థింక్ కనోరియా కెమికల్స్ యూ కెన్ హోల్డ్ అండి. ఇది ఆల్ టైమ్ హై బ్రీచ్ అవుట్ అని చూస్తాం మనం చార్ట్స్ పరంగా. ఓన్లీ థింగ్ కొద్దిగా స్వింగ్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి స్టాక్లో. ఆల్రెడీ 63 నుంచి ప్రాబ్లీ 90 దాకా పెరగటం చూసాం లాస్ట్ 1.5 monthలోనే. సో ప్రాబ్లీ మీకు 3 months or 6 months వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ ఉంచవచ్చు. బట్ ఇలాంటి స్టాక్స్ 200-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవుతే కనుక కొద్దిగా సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మేబీ 66 రూపీస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఐ థింక్ భారత్ గేర్స్ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి అది కూడా. సో ప్రాబ్లీ ఆ స్టాక్ ఇట్స్ గివింగ్ హైయర్ టాప్స్ అండ్ హైయర్ బాటమ్స్. సో మొన్ననే లైఫ్ టైం హై రావటం చూసాం. లాస్ట్ మంత్ అరౌండ్ 170 దాకా హై వెళ్ళటం చూసాం. సో ప్రాబ్లీ ఈ స్టాక్ మనం చూస్తే కనుక 53 నుంచి 170 పెరగటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్లో కరెక్షన్స్ కూడా ఉంటాయి కొంచెం. మేబీ 200-day మూవింగ్ యావరేజ్ అరౌండ్ 90 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. సో కరెంట్లీ 118 ఉంది. ఇన్ఫ్యాక్ట్ 98 నుంచి 100 మధ్యలో వస్తే కనుక యూ కెన్ యాడ్ మోర్. ఇది కూడా 1.5 year వ్యూ ఉంటే కనుక మొన్నటి హై దాటి అరౌండ్ 200 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. పేజ్ ఇండస్ట్రీస్ ప్రాబ్లీ యూ కెన్ రిటైన్ అండి. ఐ థింక్ అట్లాంటి స్టాక్స్లో ఈవెన్ 5% 10% కరెక్షన్స్ వచ్చినా నో నీడ్ టు వరీ. సో ఐ థింక్ యూ షుడ్ రిటైన్ పేజ్ ఇండస్ట్రీస్ రాదర్ బయింగ్ దట్ వ్యాప్కో. ఓకే అండి. తర్వాత కాలర్ చంద్ర కావాలి నుంచి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. జీ ఎంటర్టైన్మెంట్ ఫ్యూచర్ 495 లో జస్ట్ చేశాను సార్.
అదేమన్నా కొంచెం లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేస్తాను. అలాగే హెచ్డిఎఫ్సి కొంచెం పడింది కాబట్టి దాంట్లో ఎంటర్ అవుతాను. ఏదండి? హెచ్డిఎఫ్సి ఓకే ఓకే. జీ చూస్తే కనుక ఆల్మోస్ట్ మీరు 100 రూపీస్ కరెక్షన్ తర్వాత తీసుకున్నారండి. ప్రాబ్లీ ఇట్స్ ఎ గుడ్ ఎంట్రీ అని చెప్పొచ్చు. ఎందుకంటే 589 నుంచి ఆల్మోస్ట్ మనకు 495 దాకా కరెక్ట్ అవటం చేసాం. సో మీరు ఆల్మోస్ట్ 495లో ఎంటర్ అయ్యారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే నిన్నటి లో ఏదైతే ఉందో 456 అదొక గట్టి సపోర్ట్ ఉండే అవకాశం ఉంటుంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్ కూడా. సో అక్కడ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాస్. అండ్ మార్కెట్ కొద్దిగా ర్యాలీ వచ్చి అరౌండ్ 520 నుంచి 527 మధ్యలోకి వస్తే కనుక మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి తీసుకోమంటారు? హెచ్డిఎఫ్సి ఇట్స్ ఎ వెరీ సేఫ్ స్టాక్ అండి. ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ హై బీటా స్టాక్ బేసికలీ. సో ఆల్రెడీ ఈ స్టాక్ కూడా మనం అప్ సైడ్ నుంచి కరెక్షన్ రావటం చూసాం. సో 1464 నుంచి కరెంట్లీ 1288 ఉంది. సో దీనిది కూడా అరౌండ్ 1251 దగ్గర 200-day మూవింగ్ యావరేజ్ ఉంది. సో బ్లూ చిప్ స్టాక్స్లో డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ 200 దగ్గర పిక్ చేయడం ఇట్స్ ఎ గుడ్ థింగ్. 1 year వ్యూ ఉంటే కనుక 2 price pointsలో మీరు డెఫినెట్లీ ఇది కూడా కొనవచ్చు. సో సన్ ఫార్మా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. 6% పెరిగింది ఇవాళ, 706 లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. బ్యాంక్ ఆఫ్ బరోడా 3% పెరిగింది. ఎస్బీఐ ఇవాళ రిజల్ట్ ఉంది, ఇన్ఫ్యాక్ట్ ఎస్బీఐది మార్కెట్ అవర్స్ తర్వాత వస్తుంది, 2.2% పెరిగింది. యాక్సిస్ బ్యాంక్ 0.5%, ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, అలాగే కోటక్ బ్యాంక్, అరబిందో ఫార్మా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. భారతీయ ఇన్ఫ్రాటెల్ వీక్గా ఉంది, 3% నష్టపోయింది. హెచ్డిఎఫ్సి ఎనదర్ 2.8% లూజర్ ఇవాళ. హెచ్సిఎల్ టెక్ 2.7%, బాష్, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, డివిఆర్, హీరో మోటోకార్ప్ ఇవన్నీ కూడా కన్జంప్షన్ స్టాక్స్ బేసికలీ. అంబుజా సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐషర్ మోటార్స్, ఈ స్టాక్స్ అన్నీ కూడా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. అలాగే ఈమెయిల్స్లోకి వెళ్తే మళ్ళీ ప్రదీప్ అడుగుతున్నారు, హెచ్సిఎల్ ఇన్ఫో సిస్టమ్స్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? దివాళీ రోజు ఆయన ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ కొన్నారట 48లో, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? హెచ్సిఎల్ ఇన్ఫోసిస్ డెఫినెట్లీ వద్దనే చెప్తానండి. ఇది టోటలీ ఒక రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో 37 నుంచి ఆల్మోస్ట్ 58 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ వేర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రేంజ్ 46. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు బై. ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే ఆర్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్, ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. నా సజెషన్ మేబీ ఫార్మా సెక్టర్స్లో ఐ థింక్ యూ కెన్ లుక్ ఎట్ మిడ్ సైజ్డ్, మేబీ నాట్కో ఫార్మా, ఎస్ఎంఎస్ ఫార్మా, లేదు అంటే కనుక బయోకాన్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఆర్ మేబీ సన్ ఫార్మా ఇప్పుడు కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చూస్తున్నాం, మేబీ కొద్ది డిప్స్లో ఈ స్టాక్స్ పిక్ చేయండి. హెచ్సిఎల్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ ఐడియా. రాజు కుమార్ ఐసిఐసిఐ బ్యాంక్ 302 రూపాయలు ఉన్నాయట, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అంటున్నారు. డిఎల్ఎఫ్ కూడా ఉన్నాయి 124లో, అండ్ రికో ఆటో 53 రూపాయలకు ఉన్నారు. డిఎల్ఎఫ్ ఎగ్జిట్ అండి. అది ప్రాబ్లం ఎంత డీప్కి వెళ్ళొద్దు అనేది చెప్పడం కూడా కష్టం, ఎందుకంటే రియల్ ఎస్టేట్ డెఫినెట్గా ఆల్మోస్ట్ బిజినెసెస్ హాఫ్ అయిపోతాయి, దాంట్లో డౌట్ లేదు. వాళ్ళ అసెట్ వాల్యుయేషన్స్ అని ఏదైతే ఇన్వెంటరీ ఉందో చేతిలో అది కూడా వాల్యుయేషన్స్ కిందకి వెళ్ళిపోతాయి. డిఎల్ఎఫ్ క్లియర్ ఎగ్జిట్ అండి. మిగతా ఐసిఐసిఐ బ్యాంక్ అంటారు మీరు కొద్దిగా హై లెవెల్లో తీసుకున్నారు, బట్ ఇట్స్ ఓకే, అంటే హోల్డ్ చేసి పెట్టండి, ఈవెన్చువల్గా మీ లెవెల్స్ వస్తాయండి. సో మిగతా స్టాక్స్ అన్ని కూడా ఉంచండి ఎక్సెప్ట్ డిఎల్ఎఫ్. మహేష్ మోహన్ అడుగుతున్నారు, ఎస్బీఐ గురించి చెప్పమంటున్నారు. ఎస్బీఐ రిజల్ట్ మీద ఎటువంటి అంచనా ఉంది మార్కెట్స్లో? ఎస్బీఐ సార్ రిజల్ట్స్ అంటే కొద్దిగా తగ్గుద్దేమో అని అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే ఎన్పిఏ అండి, వాచ్ లిస్ట్ నుంచి ఎన్పిఏకి ఎంత కన్వర్ట్ అవుతుందని. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్లో ఏంటంటే ఎన్పిఏ నుంచి వాచ్ లిస్ట్ నుంచి ఎన్పిఏ యాడ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చెప్పారంటే నెక్స్ట్ 2 quarters కూడా సేమ్ అవుతూ ఉంటుంది, ఇంకా ఎన్పిఏ పెరగచ్చు అని చెప్పారు. ఐసిఐసిఐ బ్యాంక్ విషయంలో వచ్చేప్పుడు వాళ్ళు ఏమన్నారంటే స్టెబిలైజ్ అవుతుందని చెప్పారు, అది మెయిన్ డిఫరెన్స్ అనమాట. యాక్సిస్ బ్యాంక్ వచ్చేటప్పటికి ఏమో అందుకని పడింది, ఐసిఐసిఐ బ్యాంక్ అక్కడి నుంచి రికవర్ అయింది. ఎస్బీఐలో ఏమవుతుంది, అది యాక్సిస్ బ్యాంక్ రూట్లోకి వెళ్ళొద్దా ఐసిఐసిఐ బ్యాంక్ రూట్లో వెళ్ళొద్దా అని ఇంపార్టెంట్, ఎందుకంటే అది దానికే కదా ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీ సెంటిమెంట్కి కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు ఒక ప్రికేరియస్ పాయింట్లో ఉంది. నెక్స్ట్ మేజర్ న్యూస్ ఏదైతే వస్తే దాన్ని బట్టి మార్కెట్ ట్రెండ్ సెట్ అయ్యేది ఉంది కాబట్టి అంటే ఎస్బీఐ రిజల్ట్స్ ఇంపార్టెంట్ అండి. అంటే మనకు అనిపించేది అంటే కొద్దిగా ఎన్పిఏ గురించి వాళ్ళు కొద్దిగా కూడా స్టెబిలైజ్ అయింది అని ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చినా కూడా ఇంకా స్టాక్ ఇక్కడ నుంచి కూడా ఇంకా పెరిగే ఛాన్స్ ఉందండి. సో బేసికలీ స్లిపేజెస్ ఎంత ఉన్నాయి? ఫ్రెష్ స్లిపేజెస్ 11,000 crores కంటే తక్కువ ఉంటే ఇట్స్ ఏ పాజిటివ్ ఫర్ ది స్టాక్. అలాగే గ్రాస్ ఎన్పిఎస్ 7.5% కంటే తక్కువ ఉంటే ఇట్స్ ఏ పాజిటివ్ ఫర్ ది స్టాక్. ఈ 2 ఫిగర్స్ కీలకం. అలాగే ఎసెట్ క్వాలిటీ కన్సాలిడేట్ అవుతుందా లేదా ఏమైనా వర్సన్ అవుతుందా, ఈ అంశాన్ని మార్కెట్స్ నిశ్చితంగా గమనిస్తాయి. మీరు కూడా ఒకసారి ఈవినింగ్ రిజల్ట్స్ ఎలా వచ్చాయో చూడండి. అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ గురించి అడుగుతున్నారు బాలకృష్ణ, కొనుక్కోవచ్చా ఇక్కడ? కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చినట్టు ఆయన ఆల్రెడీ కొన్నారట 2258లో, ఇంకా కొనుక్కోవచ్చా లేకపోతే సెల్ చేసేమంటారు?
కొద్దిగా అగైన్ టచ్ అంటే బయింగ్ ఎంట్రీ ప్రైస్ కొంచెం హై లెవెల్లో కొన్నట్టున్నారు. బట్ కంపెనీ మంచి కంపెనీ అంటే గ్లోబల్లీ మాట్లాడినా కూడా ఎంజైమ్స్లో వరల్డ్స్ నెంబర్ 2 కంపెనీ అనమాట. కాబట్టి అంటే ఆబ్వియస్లీ డిమాండ్కి కొదవలేదు. చాలా కంపెనీస్కి ఇది సప్లై చేస్తూ ఉంటుంది, మంచి హై ప్రొఫైల్ Fortune 500 కంపెనీస్కి వస్తున్నాను. కానీ ఇది జస్ట్ వాల్యుయేషన్స్ అంటే 890లో ఐపీఓ వచ్చిన తర్వాత కొద్దిగా స్ట్రెచ్ అయినాయి. డిప్స్ వచ్చినప్పుడు కొనుక్కోండి అంటే ఇంకొద్దిగా ఉన్న 1600-1700కి వస్తే కొంచెం అగ్రెసివ్గా యాడ్ చేయండి. ఇప్పుడైతే ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి వదిలేసే బెటర్ ఇవ్వనండి. అరబిందో 838లో ఉన్నాయి, లీలా కీర్తి చంద్ పేరుతో వచ్చింది ఇది. అలాగే లుపిన్ 1503లో ఉన్నాయి, షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? అరబిందో ఇట్స్ ఆల్రెడీ 780 అండి, 833 అంటే 50-60 రూపీస్ మీరు ఆల్రెడీ లాస్లో ఉన్నారు. సో ప్రాబ్లీ షార్ట్ టర్మ్కి అయితే 766 ఈ స్టాప్ లాస్ అండి. ఇన్ కేస్ మార్కెట్ ఫుల్ బ్యాక్ వచ్చి ఒక 2 వీక్ హై 826 వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఐ థింక్ లూపిన్ కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. ఈవెన్ ఆల్మోస్ట్ 20-day మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ చేయలేకపోతుంది. సో ఈ స్టాక్ కూడా ప్రాబ్లీ షుడ్ హ్యావ్ స్టాప్ లాస్ బిలో 1450. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 1479 ఉంది. అండ్ పుల్ బ్యాక్ వచ్చి ఇది 100-day మూవింగ్ యావరేజ్ 1552కి వస్తే కనుక అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అలాగే ఎస్బీఐతో సహా ఇతర పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో కొద్దిగా హైయర్ లెవెల్స్ దగ్గర సెల్లింగ్ వస్తుంది, వాచ్ చేస్తూ ఉండండి. అండ్ డాక్టర్ ప్రదీప్ అడుగుతున్నారు, అదానీ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయట 60 రూపాయల్లో, హోల్డ్ చేయమంటారా? 80 రూపాయల టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నారని. I don't think అండి, ప్రాబ్లీ 73 which is 200-day moving average will have a great resistance. So 80 rupees I don't think it will come. 64 current market price ఉంది. So 73-74 వరకు I think you should have a target and exit at that point. అండ్ మొన్నటి లో ఏదైతే ఉందో 58 కింద మీరు డెఫినెట్లీ స్టాప్ లాస్ పెట్టాలి ఈ స్టాక్కి. భుజంగరావు మారేడుపల్లి నుంచి పంపించారు, TV5 మనీనా, దిస్ ఛానల్ విల్ బి స్విచ్డ్ ఆఫ్ బికాస్ ఆఫ్ నాన్ సైనింగ్ ఆఫ్ అగ్రిమెంట్ విత్ హ్యాత్వే అనేదో రాస్తున్నారు. ఇది TV5 సంబంధించిన అయి ఉండొచ్చు, కాకపోవచ్చు అండి. ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు వాళ్ళతో అగ్రిమెంట్ సైన్ చేస్తూ ఉంటాం, చక్కగా మా దగ్గర నుంచి వాళ్ళు క్యారేజ్ ఫీజు వసూలు చేస్తుంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. మన ఛానల్కి నిరంతరాయంగా మీకు ప్రసారాలు అందుతాయి. సుందరి అడుగుతున్నారు, 2 గుడ్ స్టాక్స్ ఫ్రమ్ డిఫెన్స్ సెక్టర్ లాంగ్ టర్మ్ కోసం సజెస్ట్ చేయమంటున్నారు, BEL తీసుకోవచ్చా? తప్పకుండా అండి, మీరే చెప్పారు, మంచి నేమ్ చెప్పారు. BEL, BML అంటే ఆ రెండు సెగ్మెంట్లు తీసుకోండి. BEL క్లియర్ డైరెక్ట్ ప్లే అనమాట. PSU గవర్నమెంట్ ఆర్డర్స్ డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఈసారి రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి. డిప్స్ వస్తే డెఫినెట్గా యాడ్ చేయాల్సిన స్టాక్ అండి BEL. వెంకటరమణ అడుగుతున్నారు, ఫైబర్ వెబ్ ఇండియా ఇది ఎలా ఉంటుంది ఈ కంపెనీ? 2 to 3 months కోసం ఇప్పుడున్న రేట్లు తీసుకోవచ్చా? I think I should come back. చాలా అన్ఫెమిలియర్ కంపెనీ అండి ఇది. మేము ఏదైనా తర్వాత సమాచారం తెలిస్తే చెప్తాం. వీరేంద్ర అడుగుతున్నారు, ఆయన మన సజెషన్ ప్రకారం మొన్న బుధవారం రోజు కొన్నారట. హ్యావింగ్ గ్రాన్యూల్స్ ఫీచర్స్ 1126 అన్నారు. ఏ గ్రాన్యూల్స్ మీరు కరెక్ట్గా చెప్పాలండి. ఇది 112 దగ్గర కొన్నారా ఏంటి అనేది తెలియదు. అలాగే సన్ఫార్మా కొన్నారు 691లో, డాక్టర్ రెడ్డీస్ కొన్నారు 3325లో, అండ్ స్నోమెన్ కొన్నారట 73 రూపాయల్లో మీరు రికమెండేషన్ ప్రకారం. ఇవన్నీ ఎలా ఉంటాయి? స్నోమెన్ మంచి కంపెనీ అండి, మీరు డీసెంట్లో ఆఫ్ కోర్స్ 50-60 దగ్గర నుంచి మనం చెప్పాం, కొద్దిగా హైలో కొన్నట్టు. బట్ ఓకే అంటే లాజిస్టిక్స్లో మంచి నేమ్ అండి. GST ఇంప్లిమెంటేషన్ ద్వారా డెఫినెట్గా బెనిఫిట్ తీసుకునే లాంటి కంపెనీ, గేట్వే డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేట్ కంపెనీ అనమాట. మీరు హోల్డ్ చేయండి, అది హై లెవెల్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో నేను అడిగిన అదర్ కంపెనీస్ గ్రాన్యూల్స్ కావచ్చు, సన్ఫార్మా, డాక్టర్ రెడ్డీస్. ఐ థింక్ మీరు కొన్నవన్నీ ఆల్మోస్ట్ హై ప్రైస్ అండి. మొన్న కొన్నది కాదు, మీరు చెప్పిన ప్రైజెస్ ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా లేవు, ఇంకా తక్కువ ఉన్నాయి యాక్చువల్లీ మీరు కొన్న ప్రైజెస్. సో ఐ థింక్ సన్ఫార్మా యూ కెన్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్ అండి. ఈవెన్ డాక్టర్ రెడ్డీస్ ఆల్సో లుకింగ్, మేబీ 3 months 4 months వ్యూ ఉంటే కనుక మీరు హోల్డ్ చేయొచ్చు. గ్రాన్యూల్స్ ఐ థింక్ యూ షుడ్ బి కేర్ఫుల్. 103 కింద క్లోజింగ్ బేసిస్లో యూ షుడ్ హ్యావ్ స్టాప్ లాస్. అండ్ 122 నుంచి 127 వస్తే మనకు మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. రెడ్డీస్ 3325లో ఉన్నాయి. దట్స్ వాట్ 3270 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉందండి. ఐ థింక్ మొన్న కొని ఉంటే కనుక అరౌండ్ 2960 అట్లా ఉంది. సో ప్రాబ్లీ దీనికి 3399 అనేది ఒక గట్టి రెసిస్టెన్స్ 10th monthలో రావటం చూసాం, అది లాస్ట్ మంత్లోనే హై రావటం చూసాం. అది బ్రేక్ అయిందంటే మేబీ 3570 36 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు హోల్డ్ అండి, హోల్డ్ చేయండి 3 months వ్యూలో. వెంకటరెడ్డి తణుకు నుంచి షాసున్ ఫార్మా, అలాగే MCX, టాటా మెటాలిక్ ఎనర్జీ, ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు. ఐ థింక్ ఆల్రెడీ స్టాక్స్ మంచి రన్అప్ రావటం చేసాం అండి, ఎస్పెషల్లీ MCX ఆల్మోస్ట్ డబల్ అవటం చేసాం, ఈవెన్ టాటా మెటాలిక్స్ కూడా డబల్ అయింది. సో ఐ డోంట్ థింక్ షార్ట్ టర్మ్కి ఇట్స్ వర్త్ అండి. ప్రాబ్లీ మీకు అట్లీస్ట్ 6 months వ్యూ ఉంటేనే మీరు అటెంప్ట్ చేయాలి, అది కూడా 1 or 2 ప్రైస్ పాయింట్స్లో. సునీల్ కుమార్ కొన్నారు, వెల్స్పన్ ఇండియా 66 రూపాయలు కొన్నారు.
ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? ఓకేనండి, అది మీరు ప్రాఫిట్స్ ఉంటే ఒక 50% బుక్ చేయండి, మిగతా కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇది చాలా హై లెవెల్స్ నుంచి పడ్డ స్టాక్ అండి. మీకు గుర్తుంటే 120 ఆ లెవెల్స్ నుంచి 40 దాకా వచ్చింది. సో ఇంకొంచెం హై లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ మార్కెట్ వాలటిలిటీ ఉంది కాబట్టి మీరు ఏమైనా 50% ప్రాఫిట్ బుక్ చేయండి, ఎందుకంటే స్టాక్ కొద్దిగా వాలటైల్గా ఉంటుంది కాబట్టి. తుర్లపాటి శ్రీకాంత్ అడుగుతున్నారు. ఆయన నిన్న కూడా మనల్ని ఈ ప్రశ్న అడిగారు. 9:30 తర్వాత మెయిల్ చదవమన్నారు, మనం మర్చిపోయాము కన్వీనియంట్గా. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇందులో. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ 150లో కొన్నారు ఆయన. అలాగే గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ యాజ్ ఎ స్ప్లిట్ ఆఫ్ GOCL ఉన్నాయి. పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకుంటున్నారు లూబ్రికెంట్స్లో, చేయొచ్చా? ఐ థింక్ గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ ప్రాబ్లీ స్టాక్ మనకి ఆల్మోస్ట్ 891 దాకా పెరగడం చూసాండి. ఐ థింక్ వెరీ లో ట్రేడెడ్ స్టాక్ ఇది. సో టెక్నికల్లీ ఐ థింక్ ఎక్కువ పనిచేయదండి ఇది, ఎందుకంటే డైలీ 8,000, 9,000, 10,000 ట్రేడింగ్ అయ్యే స్టాక్ ఇది. సో డెఫినెట్లీ పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంటుంది. ప్రాబ్లీ ప్రాఫిట్స్ ఉంటే కొద్దిగా బుక్ చేయొచ్చండి 50%, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 447 నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 721 ఉంది. 50% ఐ వుడ్ సజెస్ట్ టు బుక్ ప్రాఫిట్, అండ్ బ్యాలెన్స్ 50 597 కింద స్టాప్ లాస్ పెట్టండి. అండ్ లాస్ట్ మంత్ హై 890 దాటిందంటే మేబీ 1000 వరకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. 8400 కిందకి. సో నిఫ్టీ సెన్సెక్స్లో మనం ఒక భారీ పతనం చూస్తున్నాం. 122 పాయింట్లు నష్టపోయింది NSE నిఫ్టీ. అలాగే BSE సెన్సెక్స్ కూడా 300 పాయింట్ల పైగా నష్టంతో ట్రేడ్ అవుతోంది. సో మోర్ దాన్ 1% రెండిట్లో కూడా నష్టం చూస్తున్నాం. హైయర్ లెవెల్స్ దగ్గర సెల్లింగ్, ఇన్ఫ్యాక్ట్ బిగినింగ్ నుంచి కూడా సెల్లింగ్ కొనసాగుతూనే ఉంది. సో షార్ట్ సెల్కి ఆపర్చునిటీ ఏదైనా కనిపిస్తుందా, లేదా బయింగ్ ఆపర్చునిటీ? 1.5 days నుంచి ర్యాలీ కూడా ఏంటంటే షార్ట్ కవరింగ్, చాలా హెవీ షార్ట్ కవరింగ్ అండి. ఇప్పుడు ఆ షార్ట్ కవరింగ్ ఇన్స్పెన్స్ అయిపోయింది, ఇంకా షార్ట్స్ ఉన్న సిస్టంలో అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రెష్ షార్టింగ్ స్టార్ట్ అవుతుందేమో అని ఉద్దేశం. లేదంటే కొద్దిగా 8,000 కొన్నాళ్ళు కూడా ప్రాఫిట్ బుకింగ్ కూడా వస్తూ ఉండేది, ఎందుకంటే 2 daysలోనే చాలా మంది 10-20% స్టాక్స్ లెవెల్స్లో కూడా ప్రాఫిట్స్లో ఉన్నారు. అంటే కొద్దిగా మరి లెవెల్స్ చెప్తారా? ఐ థింక్ నిఫ్టీ ప్రాబ్లీ మొన్నటి బార్ ఏదైతే ఉందో దానిలో హాఫ్ వరకు సపోర్ట్ ఉంటుందండి. సో వాట్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ 8,000 నుంచి 8,500 రూపీస్, 8,500 ఉన్న బార్లో ప్రాబ్లీ 8250, 83 దగ్గరే మీనింగ్ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సో ఆల్రెడీ మనం 83, 92 దాకా రావటం చూసాం. మేబీ ఇంకో 100-150 పాయింట్స్ డౌన్ సైడ్లో సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. ఐ థింక్ అక్కడే వన్ షుడ్ స్టార్ట్ లుకింగ్ అట్ బయింగ్. బట్ ఈరోజు చూస్తే కనుక స్పెసిఫిక్గా క్యాష్ రిలేటెడ్ ఉన్న స్టాక్స్ ఎక్కువ పడ్డాయండి, అంటే క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. లైక్ రియల్ ఎస్టేట్ కానీ, లేకపోతే మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ లైక్ సాటిన్, భారత్ ఫైనాన్స్, ఇలాంటి స్టాక్స్లోనే ఎక్కువ సెల్ ఆఫ్ వస్తుంది. అండ్ దాని తర్వాత ఐటీ స్పేస్లో కూడా మంచి సెల్ ఆఫ్ చూస్తున్నాం. సో ప్రాబ్లీ ఐ థింక్ ఇట్ షుడ్ బి ఇండివిజువల్ స్టాక్ పికింగ్ ఐడియాస్ మోర్ దాన్ నిఫ్టీ బేస్డ్. బట్ ఆల్ కన్జ్యూమర్ స్టాక్స్ లైక్ పేజ్ ఇండస్ట్రీస్ లాంటివి, మణపురం ఫైనాన్స్ రిజల్ట్ బాగుంది, మణపురం ఫైనాన్స్, బట్ స్టిల్ దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఫైనాన్స్ ఎక్కడైతే క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉందో ప్రాబ్లీ ఐ థింక్ ఆల్ దోస్ స్టాక్స్ని కొంచెం రిజెక్ట్ చేస్తుంది మార్కెట్, అండ్ కొద్ది సెల్ ఆఫ్ కూడా రావటం చూస్తున్నాం. అండ్ ఆల్సో మేబీ మణపురం లాంటి కంపెనీస్ గోల్డ్ ప్రైస్ మళ్ళీ తగ్గుతోంది. సో దట్ ఈస్ వన్ డిసడ్వాంటేజ్ ఫర్ దెమ్. అలాగే మ్యారికో, రెప్కో హోమ్ ఫైనాన్స్, అన్ని కన్జంప్షన్ స్టాక్స్ మీరు అన్నట్లుగా ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, JP అసోసియేట్స్, హ్యావెల్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, ఇవన్నీ కన్జంప్షన్ రిలేటెడ్. నెక్స్ట్ 2-3 months మార్కెట్ ఇబ్బంది అవుతుందంటే అసలు ఒరిజినల్ ఈ లాస్ట్ 2 years 3 years ఇండియన్ బుల్ మార్కెటే కన్జంప్షన్ స్టోరీ మీద బేస్ అయి ఉన్న బుల్ మార్కెట్ అంటే 24 స్టోరీ మీద, లిక్విడిటీ మీద, లిక్విడిటీ, కన్జంప్షన్ అండ్ దెన్ హౌసింగ్ అంటే కొద్దిగా ఫైనాన్స్ రిలేటెడ్. ఈ 500,000 రూపీస్ ఎగ్జాక్ట్గా అదే సెగ్మెంట్ కొడుతుంది కాబట్టి అండి చాలా మంది పోర్ట్ఫోలియో సార్ షేకప్ అవుతాయి. కాదండి 2-3 months అడ్జస్ట్మెంట్ అండి, ఇది అసలు కరెక్షన్ కూడా అనకూడదు ఫ్రాంక్లీ. అడ్జస్ట్మెంట్ అనేది రైట్ వర్డ్, ఎందుకంటే ఒక రీసెట్టింగ్ అనమాట ఇండస్ట్రీకి. బట్ ఐఎమ్ షూర్ కన్జంప్షన్, హౌసింగ్ ఫైనాన్స్ అన్ని ఈవెన్చువల్గా వస్తాయి. లాంగ్ టర్మ్ కోసం కొన్నాళ్ళైతే అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. కొందాం అనుకునే వాళ్ళు కొద్దిగా 1-2 months వెయిట్ చేస్తానంటే డిసెంబర్ చివరిలో, సెకండ్ హాఫ్ ఆఫ్ డిసెంబర్లో అప్పుడు మనం అనుకున్నట్టు కన్జంప్షన్. ఒకసారి దీని ఇంపాక్ట్ ఎలా ఉంది ఈ కంపెనీస్ మీద, వీటి సేల్స్ మీద అన్నది మనం అసెస్ చేసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు. M&M ఫైనాన్స్ షార్ట్ సెల్ చేశారట 316లో అపాజీ, కవర్ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా? ఐ థింక్ 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర గట్టి సపోర్ట్ ఉంటుందండి. సో ఆల్రెడీ మనకి 300 రూపీస్ దగ్గర రావటం చూసాం. సో 20 రూపీస్ యువర్ ఇన్ ప్రాఫిట్స్. నా ఉద్దేశం ఐ థింక్ ట్రైలింగ్ స్టాప్లో మీరు హోల్డ్ చేయండి స్టాక్ని. 314 మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి, కరెంట్లీ 302 ఉంది. ఇన్ కేస్ ఈ రోజు కనుక 300 కింద క్లోజ్ అవుతే ఇది 285 నుంచి 290 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉన్నారు కాబట్టి ప్రాబ్లీ ఐ వుడ్ సజెస్ట్ టు హోల్డ్ విత్ ఏ స్టాప్ లాస్. తర్వాత గౌని సుదర్శన్ అడుగుతున్నారు. పుంజ్ లాయిడ్ ఆఫ్ కోర్స్ ఇందాక అడిగినట్లున్నారు, మీరు కాల్ చేసి అడిగినట్లున్నారు. తర్వాత మెయిల్ అమితా ష్రాఫ్ అడుగుతున్నారు. బజాజ్ ఎలక్ట్రికల్స్
కొన్నారట 264లో. నెక్స్ట్ 3 years హోల్డ్ చేయొచ్చా? అంటే బయోటికల్స్ మనకి పాజిటివ్ వ్యూ ఉన్న కంపెనీ అంటే టర్న్ అరౌండ్ స్టోరీ. అంటే ఒక 1.5-2 years బ్యాక్ అది కూడా కొద్దిగా లాసెస్ ఇబ్బందిలో ఉంది. వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రియల్ సెగ్మెంట్ సైడ్ కొద్దిగా వాళ్ళు ఇబ్బందులకు వెళ్ళారు. బట్ అది టర్న్ అరౌండ్లో ఉంది. నిన్న రిజల్ట్స్ కూడా అగైన్ ఎంత ఎక్సైటింగ్ రాలేదు. బట్ మీకు కొద్దిగా ఓపిక ఉంటే 6 months to 1 year ఐఎమ్ షూర్ స్టాక్ రికవర్ అవుతుంది. సో బ్యాంక్స్ అండ్ ఫార్మా స్టాక్సే మార్కెట్స్ను ప్రస్తుతానికి లీడ్ చేస్తున్నాయి. గెయినర్స్ లిస్ట్లో మనం చూస్తే సన్ ఫార్మా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ ఈజ్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. బట్ ఈ 4 స్టాక్స్ బాగా సపోర్ట్ చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, సన్ ఫార్మా, ఎస్బీఐ అండ్ కోటక్ బ్యాంక్. లూజర్స్లో మాత్రం భారతీయ ఇన్ఫ్రాటెల్, హెచ్సిఎల్ టెక్, అంబుజా సిమెంట్స్, ఏసీసీ, ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్ ఇవన్నీ ఇండెక్స్ డ్రాక్ చేస్తున్న స్టాక్స్. టాటా మోటార్స్, టీవీఆర్తో సహా. తర్వాత మెయిల్ సురేష్ రెడ్డి అడుగుతున్నారు, జేబీఎం 310లో ఉన్నాయట. జేబీఎం ఆటో అనుకుంటాను, హోల్డ్ చేయమంటారా? డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. ఇది బ్రేక్అవుట్ కూడా రావడం చూసాను చార్ట్స్ పరంగా. మేబీ 1 year వ్యూ ఉంటే కనుక 360-380 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. శివశంకర్ అడుగుతున్నారు, కరెంట్ ప్రైస్లో మార్కెట్స్ బాగా తగ్గుతున్నాయి కాబట్టి బయింగ్కి వెళ్ళొచ్చా? అఫ్కోర్స్ ఆయన ఇంతకుముందు కొన్న స్టాక్స్ బయోకాన్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఎల్ఐసి హౌసింగ్, అరబిందో, బజాజ్ ఫైనాన్స్ ఇలాంటివి కొనుక్కోవచ్చు ఇక్కడ. మంచి మన స్టాక్స్ మీరు మంచిగా చెప్తున్నారండి. అంటే ఇంకొద్దిగా మార్కెట్ మరి కరెక్షన్ వచ్చిన తర్వాత ఎంటర్ అవ్వడం బెటర్ ఏమోనండి. రాధాకృష్ణ అడుగుతున్నారు, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ ప్రికాల్ 1 year కోసం కొనుక్కోవచ్చా? క్యామ్లిన్ ఫైనాన్స్ మనం ఇందాక కూడా అనుకున్నామండి. కంపెనీ మంచి కంపెనీ, మేనేజ్మెంట్ బాగుంటుంది. అది వాళ్ళ కస్టమర్ బేస్ కూడా Fortune 500 కంపెనీస్లో ఉన్నాయి. కెమికల్స్ నేమ్స్లో రెస్పెక్టబుల్ నేమ్ అండి. అంటే రిజల్ట్స్ కొద్దిగా ఈసారి కొద్దిగా వేగ్గా వచ్చినా కూడా, అంటే కొద్దిగా అంత స్ట్రాంగ్గా రాకపోయినా కూడా బట్ ఓకేనండి. అంటే మీరు లెవెల్స్కి వచ్చినప్పుడు అది కూడా యాడ్ చేసుకోవడానికి లిస్ట్లో పెట్టుకోవడానికి కంపెనీ. కరుణ్ కుమార్ తెనాల నుంచి స్పెషాలిటీ కెమికల్స్ 2 years కోసం ఎలా ఉంటాయి? ఇందులో అంటే స్పెషాలిటీ కెమికల్స్లో ఒక 2 స్టాక్స్ని సజెస్ట్ చేయమంటారు. నవీన్ ఫ్లోరైన్ ఆయన సెలెక్ట్ చేస్తాను. నవీన్ ఫ్లోరైన్ మనకి పాజిటివ్ అనే కంపెనీ అండి. అది పిడిలైట్ కూడా బాగా కరెక్షన్ వచ్చింది. అది కూడా ఫెవికాల్ బ్రాండ్ ఏదైతే ఉందో అది కూడా కొనుక్కోండి. 2 ఏంటంటే కొద్దిగా లార్జ్ క్యాప్ నేమ్స్లో. మిడ్ క్యాప్స్ చిన్నది కావాలంటే ఫినటెక్స్ కెమికల్స్, అదొకటి అంటే కెమికల్స్ టెక్స్టైల్ కంపెనీస్ సప్లై చేస్తారు అనమాట. అది కూడా ఒకటి మీరు చూడొచ్చు. అండ్ లలిత త్రిపుర, హిందుస్థాన్ యూనిలివర్, ఏషియన్ పెయింట్స్ ఎక్కడ ఎంటర్ కావచ్చు? ఐ థింక్ హిందుస్థాన్ యూనిలివర్ ప్రాబ్లీ ఇక్కడ ఇంకొద్ది కరెక్షన్ అయితే యూ క్యాన్ ఎంటర్ అండి. ప్రాబ్లీ ఇది 766 దగ్గర మంచి సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో 800 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ ఇంకో 30-35 రూపీస్ వస్తే కనుక డెఫినెట్లీ యూ క్యాన్ ఎంటర్ హిందుస్థాన్ లివర్. అట్లీస్ట్ 3 months వ్యూ ఉండాలి. అండ్ ఏషియన్ పెయింట్స్ ప్రాబ్లీ కొద్దిగా డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువ ఉందండి. ఈ స్టాక్ ఆల్రెడీ మనకి మంచి కరెక్షన్ చూసాం అప్ సైడ్ నుంచి. సో ప్రాబ్లీ స్టాక్ 1230 నుంచి ఆల్మోస్ట్ మనకి అరౌండ్ 1085 ఉంది. సో ఈరోజు మనం 200-day మూవింగ్ యావరేజ్ కిందకి రావటం చూస్తున్నాం. సో ఇలాంటి స్టాక్స్ ఐ థింక్ ఈ బిలో ఈ లెవెల్లో అట్లీస్ట్ 3 days క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 860 దగ్గర ఉంటుంది. సో 976 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్లో మీరు తీసుకోండి టిల్ 860. సో ఇన్ఫాక్ట్ నిన్న మార్నింగ్ మనం అనుకున్నాం హోమ్ ఫైనాన్స్ కంపెనీస్కి దూరంగా ఉండడని. అండ్ అదే పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. రెప్కో హోమ్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్ 6% నష్టపోయాయి. ఆల్ రిటైల్ ఫైనాన్స్ కంపెనీస్ ఫర్ దట్ మ్యాటర్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు పేమెంట్స్ ఆగిపోతాయి. అందరూ క్యాష్ ఉన్న వాళ్ళు వచ్చి కడుతూ ఉంటారు రూరల్ ఏరియాస్లో ప్రత్యేకించి. సో ఆ క్యాష్ పేమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు నిలిచిపోతాయి కాబట్టి అది కొంత నెగిటివ్ డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే బ్యాంక్ నుంచి ఒకవేళ డబ్బు విత్డ్రా చేద్దామన్నా ఇబ్బందే, అలాగే మన దగ్గర ఉన్న పాత కరెన్సీని తీసుకెళ్ళి బ్యాంక్ ఇచ్చి అందులో కొత్త కరెన్సీ తీసుకుందామంటే అదొక ఇబ్బంది. సో ఈ రెండు కూడా ఎందుకంటే ఫైనాన్స్ కంపెనీస్ని దే హ్యావ్ నాట్ అలౌడ్ టు యాక్సెప్ట్ ది కరెన్సీ నోట్స్. సో ఓన్లీ బ్యాంక్స్ అండ్ పోస్ట్ ఆఫీసెస్ ఈ 2 చోట్ల మాత్రమే పాత కరెన్సీని యాక్సెప్ట్ చేస్తారు. సో ఆల్ ఫైనాన్స్ కంపెనీస్ ఎస్పెషల్లీ రిటైల్ ఫైనాన్స్ కంపెనీస్కి ఇది దెబ్బ. అందుకనే మణపురం లాంటి కంపెనీస్ కావచ్చు, ఆర్ రెప్కో హోమ్ ఫైనాన్స్ కావచ్చు, డిహెచ్ఎఫ్ఎల్ కావచ్చు, M&M ఫైనాన్స్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా హెచ్డిఎఫ్సి కావచ్చు, ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా నష్టాల్లో ఉన్నాయి. రిలయన్స్ క్యాపిటల్, బజాజ్ ఫైనాన్స్, ఈ కంపెనీస్ అన్నింటిలోనూ మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఇతర కన్జంప్షన్ స్టాక్స్ అది క్రాంప్టన్ గ్రీవ్స్ ఆర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఆర్ టాటా మోటార్స్ ఆర్ బెర్జర్ పెయింట్ అన్నీ కూడా వీక్గా ట్రేడ్ అవుతున్న సమయం ఇది. మోడీ ఎఫెక్ట్ ఇది. తర్వాత హెచ్ఎల్ ఏషియన్ ఆఫ్ కోర్స్ ఇప్పుడే మనం ఆన్సర్ చేసాం. రమేష్ అయ్యగారి అడుగుతున్నారు, టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, M&M ఫైనాన్స్ అండ్ మారుతి ఇవన్నీ హోల్డ్ చేస్తున్నారట, అన్నీ తగ్గుతున్నాయి, ఏం చేయాలి?
వెయిట్ అండ్ వాచ్? తగ్గుతాయి అండి, అంతేనండి. అంటే ఇందాక మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనమాట ఈ కాన్సెప్ట్ కూడా. సో వెయిట్ చేయండి, ప్రస్తుతానికి కొద్దిగా పరిస్థితులు చక్కబడేంత వరకు వెయిట్ చేయడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. డోంట్ బుక్ లాసెస్ అండి, ఇవన్నీ ఒక షార్ట్ టర్మ్ పెయిన్ మాత్రమే. ఇది బల్క్ మనీ ఇన్వెస్ట్ చేస్తారట వెంకటేశ్వరరావు దేవిశెట్టి, సింటెక్స్ కొనుక్కోవచ్చు ఇక్కడ. బల్క్ మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు అంటే సింటెక్స్ మంచి కంపెనీ కానీ అంత మనీ ఇన్వెస్ట్ చేసినంత కాన్సెప్ట్ ఏం కాదేమోనండి. మన యాక్చువల్లీ మార్కెట్ కరెక్షన్స్లో ఉందండి, మంచి స్టాక్స్ దొరుకుతున్నాయి. యాక్చువల్లీ సింటెక్స్ లాంటి స్టాక్స్ అవసరం లేదు. ఎందుకంటే డెఫినెట్లీ సింటెక్స్ యాక్చువల్లీ దీన్ని లైఫ్ టైం హై చూస్తే 310 రూపీస్ ఉన్న స్టాక్ అరౌండ్ 70 ఉంది. సో హయ్యర్ హైస్ వెళ్తున్న స్టాక్స్ని చూస్తే బెటర్. ప్రాబ్లీ ఫార్మా సెక్టర్లో ఐ థింక్ యూ హ్యావ్ గుడ్ ఆపర్చునిటీస్. అండ్ అలానే ఫైనాన్షియల్ సెక్టర్లో ప్రాబ్లీ ఇంకొంచెం కరెక్షన్ వస్తే కనుక క్యాపిటల్ ఫస్ట్ కానీ బజాజ్ ఫైనాన్స్ కానీ డెఫినెట్లీ ఒక 3 months సెట్ బ్యాక్ ఉన్నా కూడా 2-3 ప్రైస్ పాయింట్స్లో పిక్ చేయమని. ఈవెన్ భారత్ ఫైనాన్స్ ఇటువంటి కరెక్షన్స్లో మళ్ళీ తర్వాత మనం పెరిగిపోయిన తర్వాత వరి అవుతాం ఈ స్టాక్స్ అన్నీ పడిపోయాయని. సో డబ్బు రెడీగా పెట్టుకోండి. డబ్బు అంటే నాట్ 500 నోట్లు 1000 నోట్లు, యువర్ బ్యాంక్లో ఉన్న లిక్విడ్ మనీ ఏదైతే ఉంటుందో, మీకు సర్ప్లస్ మనీ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ డబ్బుతో మీరు చక్కగా మంచి స్టాక్స్ కొనుక్కోవడానికి అవకాశాన్ని ఇస్తున్నాయి మార్కెట్స్ ఇప్పుడు. వేణుగోపాల్ నిమ్మగడ్డ, వాల్చంద్ పీపుల్ కొనుక్కోవచ్చా? వాల్చంద్ నగర్, యా ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి. ప్రాబ్లీ ఇది ఒక రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో 160 నుంచి ఆల్మోస్ట్ 170 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ప్రాబ్లీ ఇట్స్ నాట్ ఏ గ్రేట్ చార్ట్ అండ్ వాల్యూమ్స్ కూడా చాలా తక్కువ అవుతాయి. హార్డ్లీ కన్సల్టింగ్ సర్వీసెస్ వాల్చంద్ పీపుల్ ఫస్ట్ అనేది హెచ్ఆర్ కన్సల్టింగ్ అయి ఉండొచ్చు మోస్ట్లీ. సో దానికి సంబంధించిన చాలా తక్కువ చిన్న ఫండమెంటల్స్ కనిపిస్తున్నాయి అండ్ దే ఆర్ ఇంటూ లాసెస్. సో అవాయిడ్ దిస్ కంపెనీ అండి కంప్లీట్లీ. తర్వాత గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్, వీరాంజనేయులు అడుగుతున్నారు. 4 నెలలుగా హోల్డ్ చేస్తున్నారు 94 రూపాయల దగ్గర, ఇప్పుడు బాగా తగ్గింది, ఏం చేయాలి? ఈ స్టాక్ ఆల్మోస్ట్ మనకి 200-day మూవింగ్ యావరేజ్ కింద కంటిన్యూస్గా ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం అండి. సో దీని నెక్స్ట్ కీ సపోర్ట్ అనేది అరౌండ్ 42-43 దగ్గరే ఉంది. ఎందుకంటే నిన్న కూడా మనకి మొన్న లోలో ఆల్మోస్ట్ 50 దాకా రావటం చూసాం. సో ఇన్ కేస్ మీకు అట్లీస్ట్ 1 year వ్యూ ఉంటే కనుక మేబీ 40-45 మధ్యలో యావరేజ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చేది 74 నుంచి 79 మధ్యలోకి వస్తే కనుక ఒకసారి లాస్ ఉన్నా కూడా కొద్దిగా బుక్ చేయడం బెటర్. సందీప్ జైన్ మణపురం ఫైనాన్స్ కొన్నారు 99లో, యావరేజ్ చేయమంటారు ఇక్కడ? అలాగే మంధన ఇండస్ట్రీస్ 42 రూపాయలు ఉన్నాయి, ఏం చేయాలి? మంధన ఇండస్ట్రీస్ క్లియర్గా అవాయిడ్ చేసేయండి, అది CDR చాలా ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. మణపురం ఫైనాన్స్ అంటారా, అది ఇంకొంచెం టైం ఉందండి, అప్పుడు యావరేజ్ చేయాల్సిన అవసరం లేదేమోనండి. విమ్టా ల్యాబ్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా? రాజు కుమార్ అడుగుతున్నారు. సో ఆపరేటర్స్ బాగా తూరారని విన్నామండి కౌంటర్లో. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర? ఐ థింక్ 2014 మేలో ఇది ఆల్మోస్ట్ 133 హై వెళ్ళటం చూసామండి. సో ప్రాబ్లీ అది బ్రేక్అవుట్ వస్తేనే మళ్ళీ ఫర్దర్ అప్ మూవ్ ఉంది. ఇన్ కేస్ మీరు కొనాలి అనుకుంటే కనుక మీ స్టాప్ లాస్ కొద్దిగా స్టీప్గా ఉందండి. 1112 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 82 మీ స్టాప్ లాస్ ఉంటుంది, ఆల్మోస్ట్ 25-30 రూపీస్ కింద స్టాప్ లాస్ ఉంటుంది. అదేవిధంగా రివార్డ్ కూడా మీకు అప్ సైడ్ వస్తే కనుక అరౌండ్ 140 దాకా, అంటే రిస్క్ రివార్డ్ ఈక్వల్ ఉందండి. ఐ థింక్ ఇట్స్ అప్ టు యూ ప్రాబ్లీ. సో విడిచి వెళ్ళాలని లేదు, కానీ మన అనలిస్ట్కి వాళ్ళ ట్రేడింగ్స్కి సమయం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా సెలవు తీసుకోవాల్సిందే. చాలామంది ఇన్ఫ్యాక్ట్ మేజర్ వ్యూయర్షిప్ మనకు కనిపిస్తుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ టైమ్ టు టేక్ లీవ్ ఫ్రమ్ యూ. మళ్ళీ 11 గంటలకి మార్కెట్ అప్డేట్స్ అనాలిసిస్తో మేము ముందు ఉంటాం. కీప్ వాచింగ్ TV5 Money.